చాలా సంతోషంగా వచ్చారు, వాక్యం నేర్చుకున్నారు, తిరిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదురు. కానీ మధ్యలో ఒక చిన్న సమయాన్ని మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు వింటే కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఇవన్నీ ఎందుకు చెప్పారు వాళ్ళిద్దరూ అంటే మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. భారతదేశంలో ప్రస్తుతానికి నడుస్తున్న దుస్థితి ఏంటంటే, క్రైస్తవ్యం అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చే సభలు ఏంటంటే స్వస్థత సభలు. ఏ సభలు కావాలండి? ఎక్కువగా అసలు తండాలుగా ఖాళీ లేకుండా వెళ్ళి అసలు రిజల్ట్ బాగా వచ్చి అసలు నిండిపోయి మరలా పొంగిపోయి పొరులిపోయి వచ్చే సభలు ఏమైనా ఉంటే ఏ సభలు ఉంటాయండి? ఎక్కువ కదండి, స్వస్థత సభలు. ఆ తర్వాత ఏ సభలు ఉంటాయంటే రెండో కేటగిరీలో ఉజ్జీవ సభలు. ఏ సభలు అండి? ఆ తర్వాత లాస్ట్ లో వచ్చేవి ఏమొస్తాయంటే సువార్త సభలు కదా. ఇప్పుడు మీరు ఉజ్జీవ సభలు విన్నారు, సువార్త సభలు విన్నారు, స్వస్థత సభలు విన్నారు, మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు. కానీ ఇది కొత్తగా మీకు అనిపించవచ్చు. కానీ ఒక విషయాన్ని అయితే మీకు చెప్తాను. ఈ సభల్లో మీరు ఎప్పుడు వినలేని సంగతులు విన్నారు అని నేను అనుకుంటున్నాను. అలా విన్నాను అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా అండి. గుడ్. మరొకసారి ఇద్దరు నాకంటే ముందు మాట్లాడిన వారు ఏమైనా సామాన్యమైన వ్యక్తులు కాదు, జ్ఞానం లేని వారు కాదు. చాలా రీసెర్చ్ చేస్తే గానీ ఈ విషయాలు రావు. రాత్రి పగలు మీరు ఎంతసేపు వచ్చారు? ఎన్ని గంటలు మీరు వచ్చి ఉంటారు? నాకు తెలిసి అందరూ 11:30 తర్వాత వచ్చారు, ఇంచుమించు 12. అంటే ఇప్పటికి 4 గంటల సేపు మీరు వెచ్చించారు. కానీ ఈ సంగతులు తీయడానికి సుమారుగా 4 సంవత్సరాలు వారు వెచ్చించారు. అర్థం ఉంటుంది మీకు? 4 years రీసెర్చ్ చేస్తే మామూలుగా కాదు. మళ్ళీ క్రైస్తవుని టచ్ చేయాలంటే ఒక్కొక్కడికి వణుకు పుట్టాలి. అది మా టార్గెట్. అర్థమైందా? మీరు ఈరోజు చెప్పారు కదా, ఉజ్జీవ సభలు, స్వస్థత సభలు, సువార్త సభలు విని ఉంటారు. దిస్ ఈజ్ అవేర్నెస్ గాస్పెల్ సభ. అర్థమైందా? ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అవేర్నెస్ రావాలి. ఎలా రావాలో కొన్ని మాటలు చెప్తాను, గబా చెప్తాను, గబా మీరు వినేస్తారు, గబా ఇంటికి వెళ్ళిపోదురు. కానీ నాకు ఇచ్చిన 1 hour బిలోయే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు ప్రస్తుతం ఉన్న క్రైస్తవ్యం పరిస్థితి భారతదేశంలో ఏంటో మీకు తెలుసు. అసలు చాలా మంది లాస్ట్ వరకు ఉండి దేవుళ్ళు అందుకొని వెళ్తారని అనుకున్నాను. మన క్రైస్తవులకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఒక మాట అన్నాడు, అంతవరకు సహించినవాడు అంతేనా? అంతవరకు సహించాలంట. కానీ మనం ఎలా ఉంటామంటే మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతుంటాం. అవును కదా? మధ్యలో చాలా పనులు, ఎవరికి పని లేదు. విషయం ఏంటంటే మనకే బాగా పని ఉంటుంది. అసలు ఖాళీగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడండి. మీకు తెలీదా? అరే మీకు తెలియలేని నిజం ఇది, రాసుకోండి. అసలు చాలా ఖాళీగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే, అసలు ఈ ప్రపంచంలోని ఖాళీగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడండి. చాలా ఖాళీగా ఉంటాడు ఆయన. కానీ మీరు మాత్రం చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే అసలు చెప్పలేనంత బిజీ, ఏ పనో తెలియలేనంత బిజీ. ఎందుకు వెళ్ళిపోయామో తెలియలేనంత బిజీ, ఎందుకు వెళ్ళిపోతాం కూడా తెలియలేనంత బిజీగా మనం ఉన్నాం. నో ప్రాబ్లం. అయినా సరే ఉన్న మీతో కొన్ని విషయాలు, దైవికమైన విషయాలు మీతో నేను పంచుకుంటాను. మార్నింగ్ నుంచి చెప్పిన విషయాలు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని తదుపరి కొన్ని విషయాలు మీతో నేను పంచుకొని ముగిస్తాను. ఉదయాన్న జాన్ కోయ గారు ఒక మాట చెప్పారు. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో ఒకసారి మరలా గుర్తు చేసుకోండి. ఒకనాడట నెరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని అతి క్రూరంగా హింసించి ఆ యొక్క సిలువకు కట్టేసి వారిని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎంత క్రూరంగా హింసించాడంటే వారికి నిప్పు పెట్టాడట. ఆ సిలువ మీద వారు కాలిపోతూ ఉంటే ఆ వెలుగులోని వీరు ఆనందం చేసుకునే పరిస్థితి. ఒకనాడు క్రైస్తవులు త్యాగం అది. ఒకనాడు నెరో చక్రవర్తి చేసిన భయంకరమైన దమనకాండది. మరి దీని గురించి తెలుసుకున్న మేము ఏం చేయాలి అనే ఒక ఆలోచన మీకు వచ్చిందా? ఆ రోజు అలా క్రైస్తవులు త్యాగం చేయబట్టికే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామని మర్చిపోకూడదు. అర్థమైందా? 4 గంటల కోసం నువ్వు ఒక 5 గంటల్లో ఒక రోజు సెమినార్ కూర్చొని వాస్తవాలు వినడానికి మనం సమయం ఇవ్వకపోతే వారు ప్రాణ త్యాగాలు చేసిన వారి విలువేంటి ఆలోచించండి ఒకసారి. ఎందుకు చెప్పని మాట. రెండోదిగా ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుత భారతదేశంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, భారతీయులు మనం కాదట. ఏం కాదట? భారతదేశంలో ఉన్న క్రైస్తవులు భారతీయులు కాదట. మరి ఎవరమే? ఎక్కడో విదేశీ మతం ఎవరు వచ్చారట? ఎవరు తీసుకొని వచ్చారట? దీన్ని ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిషర్స్ తీసుకొస్తే వచ్చిన మతం అంటే ఇది. ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. ఒకవేళ నిజంగా బ్రిటిషర్స్ ఈ మతాన్ని తీసుకొస్తే బ్రిటిషర్స్తో పాటు ఈ మతం వెళ్ళిపోవాలా ఉండిపోవాలా? అర్థమైంది లేదా? బ్రిటిషర్స్ ఈ దేశం నుంచి వెళ్ళిపోయినండి, మతం కూడా వెళ్ళిపోవాలి. అవునా కదా? ఇదే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, ఇది మిగిలిపోయిందంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వారు రాకముందే ఇక్కడికి వచ్చింది, ఎప్పుడు ఇక్కడ ఉండిపోతుంది అని చెప్పడానికే దేవుడు ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. ఒక మొదటి శతాబ్దం కాలంలో ఒక మహనీయుడు ఈ యొక్క గడ్డ మీద అడుగుపెట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన గురించి ఉదయం వివరించారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ భారతదేశ చరిత్రను అంతటినీ తవ్వి చూస్తే చూశారనుకుని ఏముంటుంది?
ఈరోజు మాట్లాడుతున్నారు అందరూ. మనం ఏమంట, భారతదేశంలో మనం పుట్టిన వారం కాదంట, మేము భారతీయులు. యాస్, ఏమని చెప్పాలి తెలుసా? మేము భారతీయులు ప్లస్ మేము ఇండియన్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవాలి. మనం భారతదేశంలో పుట్టిన, ఈ గడ్డ మీద పుట్టిన భారతీయులుగా పిలువబడుతున్న క్రైస్తవులు మేము. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు! భారతదేశంలో ఉక్కు పాదంతో క్రైస్తవ్యాన్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు. మీకు తెలుసా? అసలు మీకు ఎవరికి తెలియని ఒక నిజం చెప్తాను. మరి జాన్ కోయ గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటో తెలుసా? ఏం చేశారు? ఈ భారతదేశంలో క్రైస్తవుడు రాకముందు సతీ సాగమనం ఉండేది. అవునా? సతీ సాగమనం అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు ఎవరు ఉండాలి? ఎవరు చచ్చిపోవాలి? భార్యను కూడా చచ్చిపోవడం కాదు, చంపేసేవారు. ఏం చేసేవారు? చంపేసేవారు. దయా దాక్షిణ్యం లేకుండా ఏం చేసేవారు అంటే సోషల్ మర్డర్. సతీ సాగమనం ఎవరు చాపారంటే విలియం కేరీ. అది చూసిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ తన సొంత వదినని, రాజా రామ్మోహన్ రాయ్, మీరు చరిత్రది, తన సొంత వదిలిని, వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే వాళ్ళ వదిలిని భయంకరంగా ఆ చితులో తోసేసి కాల్ చేశారు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడంటే విలియం కేరీ లాంటి మహానుభావులతో నేను పనిచేసి ఈ ఉద్యమంలో కూడా నేను ఉండాలనుకున్న ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు రాజా రామ్మోహన్ రాయ్. అర్థమైందండి? వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక టీమ్గా ఏం చేశారంటే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆగిపోవాలని అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక దేవుడు ఒక మహనీయుని పెట్టాడు. అక్కడే ఆయన విలియం బెండిక్ట్ అని, ఆయన లార్డ్ విలియం బెండిక్ట్. ఆయన ఏం చేశాడో తెలుసా? చట్టాన్ని చేశాడు. ఏంటో తెలుసా? ఈ భారతదేశంలో సతీ జరగడానికి వీలు లేదని. అది క్రైస్తవుడు గొప్పతనం ఈ గడ్డ మీద. ఎప్పుడో అనాగరికమైన కార్యక్రమాలన్నీ చేస్తే ఈ భారతదేశ చరిత్రని సమూలంగా ఏం చేశారంటే ఒక కొత్త పొంతను తొక్కించి ఆ దురాచారాలన్నీ కూడా రూపుమాపిన చరిత్ర కలిగిన గడ్డ మీద ఉన్నడే క్రైస్తవుడు. అర్థమైందా? విలియం కేరీ లాంటి వారు రాకపోతే ఆడపిల్లలకి చదువు లేదు చెప్పారు. విన్నారా లేదా? ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు ఇక్కడికి ఆవిష్కృతమయ్యాయి అంటే ఒక క్రైస్తవుడి దయ వల్ల. అలాంటి క్రైస్తవుడు ఈ భారతదేశంలో ఉండకూడదని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి? చరిత్ర అందుకే చెప్పారు. ఎక్కడి నుంచో డంప్ చేసుకుని వచ్చారు. ఒకటి భారతం వస్తే మాది ఎప్పటి నుంచో ఉన్నారు, ఎక్కడి నుంచో ఉందని మీరు చెప్పుకున్నారు. లేని వాటిని ఉన్నట్టుగా మీరు అనుకుంటే దేవుడు ఒక మంచి మాట అన్నాడు. వీళ్ళందరూ ఎలా అయిపోయారట ఈరోజు? ఈ పరిస్థితులన్నీ తారుబారు అయిపోతున్నాయి. అందుకే నేను జాన్ కోయ గారు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి నేను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం చదివి వినిపించమని మనవి చేయుచున్నాను. ఒకసారి మనం చదువుకుందాం. 23వ అధ్యాయం చదువుదాం. అంటే యెహోషువ గ్రంథము 10వ వచనం. ఎవరైనా చదివి వినిపించవచ్చు. మీ దేవుడైన, ఎవరు దేవుడట? మీ దేవుడే. ఎవరు దేవుడట? అవర్ గాడ్, అవర్ లార్డ్, మన దేవుడు, మీ దేవుడు. మీకు ఇచ్చిన మాట చెప్పున. ఏమని మాట ఇచ్చాడట? గుర్తు పెట్టుకోండి, మర్చిపోవలసిన మాట కాదు క్రైస్తవుడా. బివేర్. ఏమని చెప్తున్నాడంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువారు గనుక మీలో ఒకడు ఎలా తరుముతారట? ఎనీబడి ఇస్ దేర్? ఎవరైనా ఉన్నారు? ఒక 1000 మందిని పరిగెట్టించిన వాళ్ళు ఇక్కడ ఎత్తలేరా? ఎత్తలేరా? ఎవరైతే ఎంతమందిని పరిగెట్టిస్తారు? చేయెత్తట్లేదు ఎవరు? ఒకరు 2-1000 మందిని ఏది లేరు. మీరే పారిపోతారు ముందు. క్రైస్తవులు ఉన్నారండి ఇక్కడ? ఎనీబడి ఇస్ దేర్? క్రైస్తవులు ఉన్నారా? ఆర్ యు క్రిస్టియన్? ఉన్నారా? అసలు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారా? మరొకసారి చదవండి అయితే ఉంటే. మీ దేవుడైన యెహోవా. ఎవరు మాట్లాడుతున్నారు? మీ దేవుడైన యెహోవా. చదవండి. మీకు ఇచ్చిన మాట చెప్పునా ఏం చేస్తాడట? అదే ఈ మాట దేవుడు అన్నాడని దీన్ని పట్టుకొని అందుకే పడుకోవడం మొదలెట్టారు మనం. అర్థం అవ్వలేదా? తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు కాబట్టి మన వాళ్ళకి చాలా మంచి మాట వచ్చండి. తెలుసా? ఏంటంటే యుద్ధం ఎవరిదట? మరి నువ్వేం చేస్తావు? నేను పడుకుంటాను. మీరేం చేస్తారు చెప్పండి. పోనీ ఏం చేస్తారో చెప్పండి. ఏమండి ఎవరు వచ్చారు? ఒక ఆయన విలియం కేరీ గారు వచ్చి ఏమి రూపుమాపి వెళ్ళాడు ఇక్కడ? మూఢాచారాల్ని, మూఢనమ్మకాలు ఎంత గొప్పగా చెప్తాం. విలియం కేరీ మావాడు. ఇంకేం చెప్తాం? ఈ ఫోన్ కనిపెట్టినాడు మావాడు. ఎందుకు? నువ్వెవరు? యుద్ధం ఎవరిదండి? మరి మీరేం చేస్తారండి? మరి చెప్పండి. మరి అదే మీరేం చేస్తారో చెప్పాలి ప్లీజ్. కైండ్లీ రిక్వెస్ట్ యూ. ఏం చేస్తారు మీరు? 1000 మందినా? సార్ ఇవన్నీ నిజమేనా? 1000 మందిని పరిగెట్టించేవాడు ఎవడున్నాడండి? ఉన్నాడా? ఎనీబడి ఇస్ దేర్? 1000 మందిని పరిగెట్టించేవాడు ఈ రోజు నుంచి ఉంటాడు, ఎప్పటి నుంచి ఉంటాడు? ఉండాలి. మరి మనం ఏం చేస్తాం? అది చెప్పండి. మరి అక్కడ ఆగిపోతున్నారు. మనం ఏం చేస్తాం?
ఏం చేస్తాం? అంతా ఎవరి మీద తోసేస్తారు? అంతా నా మేలుకే, యుద్ధం మాత్రం యెహోవాదే. నేను మాత్రం ఏంటి చేస్తాను? చక్కగా పడుకొని అంతే కదా, నా పనులు చేసుకొని నాకు ఎవడెలా పోతే నాకెందుకు. ఎవరట మళ్ళీ ఇంకో మాట చెప్తారు, యెహోవా ఈరే అంటే ఎవరు చూసుకుంటారు? మరి మీరేం చేస్తారు? మేము మా పనులు చూసుకుంటాం, అన్నీ యెహోవా ఈరే అంటే ఆయన పని కూడా ఎవరు చేస్తారు? ఎంత మంచి వాళ్ళు. మీ అందరికీ నిజంగా వండర్ఫుల్. మీ అందరికీ కూడా ముందుగా ఒక నమస్కారం పెడుతున్నాను, అంటే వందనాలు మాత్రమే, చెప్పించు కాదు. మీ అందరికీ కూడా మంచి వందనం చేస్తాను. ఎందుకంటే పడుకున్నప్పుడు వారు మంచి ప్రార్థన చేస్తారు. మీరు ఏంటో తెలుసా? దేవా, నేను పడుకుంటున్నాను, నాకు ఒక మంచి 2 బంగారు దూతల్ని కాపలాగా ఇవ్వండి. ఏ వెండి అయితే వద్దా? వద్దు, ఓన్లీ గోల్డ్. రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు పంపలేడు దేవుడు. ఏమంటారు మరి? కొంచెం 87,000 ఎంతో అవుతుంది కదా తులం. మరి మీరు బంగారు దూతలు అడిగారు, ఎన్ని కేజీలు ఉంటాయో? ఏమర్రా, నిజమా అబద్ధమా? ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఆలోచించావా? నీకు ఇద్దరు ఏంటి, ఎవరు కావాలంటే కాపలా? ఏం పని చేసేవని? ఊరంతా తిరిగి రాత్రి నిద్ర పట్టి ఎవడ దొంగోడు రాకుండా మళ్ళీ కాపలా ఎవరు ఉండాలి? దోతలు. ఏ పని చేసి వచ్చావు నాయనా? ఏ పని చేసి వచ్చావు? మళ్ళీ కాపలు అడుగుతున్నావు కదా. నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మన దగ్గరలోని మీ పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, అర్జెంటుగా మీరు వెళ్ళి ఈ రాత్రికి చిన్న రిక్వెస్ట్ చేయండి. ఏమండి, పోలీస్ స్టేషన్లో ఒక చిన్న రిపోర్ట్ రాసి ఇవ్వండి, రాత్రికి నాకు నిద్ర రావట్లేదు, 2 పోలీసులు కాపలా పంపండి అని అడగండి వెళ్ళి. ఎవరా? ఎందుకు ఎవరండి? నేను ఈ భారతదేశ పౌరుణ్ణి కదా, ఈ పట్టణ పౌరుణ్ణి, ప్లీజ్ నాకు నిద్ర రావట్లేదు, 2 పోలీసులే మా బయట కాపలా పెట్టండి. ఇస్తారా? 2 పోలీసులు నీకు ఎవరు? కానీ పరలోక దూతలు మాత్రం ఎవరిచ్చేయాలి? ఏం చేసావని ఇవ్వాలి? ఏం చేసావని ఇవ్వాలి? మళ్ళీ మామూలు దూతలు అయితే వద్దు. ఏ దూతలు కావాలి? నాకు తెలియక అడుగుతాను, నేను చదవలేదు ఎప్పుడు. బైబిల్లో బంగారు దూతలు ఉన్నట్టు ఉందా అసలు? ఉందా? మరి మీరు పెయింట్ వేసారా? మరి ఎవరేసారు ఈ గోల్డ్ కలరు? మరి ఇది కూడా పెయింటే కదా. నిజమే. మరి ఇలాంటి పెయింట్లు కొట్టి మాటలు పక్కన పెట్టి సత్యంలోకి రండి. అందుకే అవేర్నెస్ మీటింగ్ అర్థమైందా లేదా? చిన్న చిన్న విషయాల్లో వెనకబడిపోయి యుద్ధం యెహోవాదంటే యుద్ధం యెహోవాదా అంతే. యుద్ధము నీతో దేవుడు చేయిస్తాడని అర్థం, యుద్ధాన్ని చేయడానికి నువ్వు సిద్ధమని అర్థం. అది యుద్ధం యెహోవాదంటే. 1000 మందిని తరుమునని మాట ఉంది కదా, ఎవరు తరుముతారు? చదవండి. ఒక్కడ నువ్వే తరుముతావు, వెనకాల నేను ఉంటానన్నారు. చదవండి, అందులోనే ఆన్సర్ ఉంది. చదవండి. మీలో ఒక్కడు 1000 మందిని తరుమునంటే తరిమించేది నేను, నువ్వు నిలబడితే నీ వెనకాల ఉండేది నేను అన్నాడు దేవుడు. సువార్తకి వెళ్తే ఎందుకండి భయపడిపోతారు? ఊరిక ఎవరో వచ్చాడు అడుగుతాడు, పర్మిషన్ ఉందంటాడు, అసలు బతికెంత ఆడంటండి పర్మిషన్ అడగడానికి. ఎవడాడు పర్మిషన్ అడగాలంటే అడిగి ఏముండాలి? గట్స్ ఉండాలి. ముందు నిలబడే దమ్ము నీకుంటే, ధైర్యం నీకుంటే నీ ముందు ఎవ్వరూ నిలబడ్డావు. ఎంతమందిని పరిగెట్టిస్తావా లేదా? అది నీ కెపాసిటీ. నీకు తెలియదు కదా క్రైస్తవుడిగా. ఎప్పుడు మాట చదువుకోవడం కాదు, పాటించి చూడు. దేవుడు మాట తప్పని వాడు. నువ్వు నిలబడితే ఖచ్చితంగా 1000 మంది పరిగెత్తకపోతాడు. అది దేవుడి కెపాసిటీ. నీకు తెలుసా నీ దేవుడు గొప్పతనం? తెలుసా అసలు ఆయన ఎంత గొప్పవాడో తెలుసా నీకు? చదువుకుందాం ఎఫెసీ పత్రిక. ఈరోజు యుద్ధం, ఎవరితో యుద్ధం చేయాలి మనం? ఒకరోజు దావీదు గారు కత్తి పట్టుకుంటే 10,000 మందిని కొట్టినంత వరకు దిగలేని వీరుడది శరీరక యుద్ధం చేశాడు. యెహోషువ గారు యుద్ధాలు చేశారు, మోషే గారు యుద్ధాలు చేశారు, అబ్రహాం గారు యుద్ధాలు చేశారు, రాజులు యుద్ధాలు చేశారు. ఎందరో యుద్ధాలు చేసిన తర్వాత యేసుక్రీస్తు కాలం వచ్చిన తర్వాత యుద్ధంలో మార్పు జరిగింది. శారీరక యుద్ధాలు సమస్య పోయిక ఏం జరగాలంటే ఇక జరగవలసిన ఒక మహా సంగ్రామం ఉంది. ఆ యుద్ధంలో నువ్వు కూడా ఒక వీరుడిగా ముందుకు రా అంటున్నాడు దేవుడు. దాన్ని చక్కగా పౌలు గారితో మాట్లాడిచిన ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం, చూద్దాం ఒక్కొక్కటి. చూడండి అక్కడ ఏముంటుందంటే, మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము అక్కడ ఏముందో చదువుదాం. ఏమనుంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఆయన యందు ఉండుడి. ఎవరు యందు ఉండమన్నాడు? ఏమని చెప్పాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలన్నాడు? ఉదయం నుంచి అది చేస్తుంది అదే. నైకీ అంటాడు, టైకీ అంటాడు. అర్థం లేదా? అసలు ఈయన ఏం చెప్తున్నాడు? నైకీ అంటాడు, టైకీ అంటాడు, ఉమ్మో అంటాడు, ఓయేషో అంటాడు. మీరు ఎప్పుడైనా వింటే కదా అర్థమైందా? ఎలా ఉంటుంది? ఎప్పుడు వెళ్ళినడికి వెళ్ళకూడదు. ఉమ్మో ఎవరు, ఓయేషో ఎవరు, టైకీ ఎవరు, నైకీ ఎవరు, టెర్రఫిమ్ ఎవరు? అర్థం అసలు ఈ భాష అంతా కొత్తగా ఉంది మనకి కదా, చాలా కొత్తగా ఉంది. ఆయన చెప్తుంటే ఆయన కాస్త అందరూ వచ్చాం కాబట్టి ఇది విన్నట్టుగా అనుకోవాలంటున్నాను. నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి, మీ మనస్సు నొచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అంతరించడానికి దశ దిశల అన్ని విధాలుగా అన్ని విషయాల్లో దాడులు జరుగుతుంటే ఇంకా నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే రేపు నీ తరానికి ఏ జ్ఞానం చెప్తావు? నువ్వు ఏం చెప్తావు చెప్పు?
అంతా మనకు కావాల్సింది ఎందుకు ఏం కావాలో తెలుసా? మనందరికీ ఆశీర్వాదాలే కావాలండి. ఏం కావాలి? ఆశీర్వాదాలే. ఆ సభకి వెళ్తే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడేంటి నైకి అంటాడు, టైకి అంటాడు, ఓమ్మో ఓయాషో, తర్వాత ఇంకేంటి ఇంకేవేవో చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత అశూర్ దేవతలు అంటారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ అవసరమా? మళ్ళీ ఏం మాట్లాడతారంటే ఇవన్నీ చెప్పారు, బాగానే ఉందండి. ఇప్పుడు వాళ్ళని మనం విమర్శించకూడదు కదండి. ఇప్పుడు విమర్శించామా నిజం చెప్తున్నావా? కరెక్ట్ చెప్పాలి. సత్యం చెప్పామా విమర్శించామా? ఏమంటే మీరు అందరూ ఒకరోజు అలా ఉండి మారినోలే కాదా? అవునా కదా? నిజానికి చెప్పాలా వద్దా? నీ బోటి వారి ఈ భారతదేశంలో మాది 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 అని సంకలు కొట్టుకొని మాకంటే ముందు లేదు, మాకంటే తర్వాత లేదు, మాది ముందు నుంచి ఉంది, ఆది నుంచి ఉందన్న అన్నవాడికి ఒరే ఆది నుంచి ఉండడం ఏంట్రా బచ్చా? ఒక అశూర్ నుంచి, ఒక రోమా నుంచి, ఒక గ్రీకు నుంచి కాపీ కొట్టుకున్నోళ్ళరా మీరని మనం తాపీగా చెప్పగలగాలి క్రైస్తవుడు అంటే. అర్థమైందా? నువ్వు కాపీ కొట్టుకున్నాడు అని తాపీగా చెప్పాలి మనం. అది జ్ఞానం అంటే. ప్రపంచానికి తలామానికంగా ఉన్నవాడే క్రైస్తవుడు. అవునా కదా? ఒక బిల్ గేట్స్ ఎవరండి? ఎవరు చెప్పండి? బిల్ గేట్స్ ఎవరు? కాదా? కాదా? ఎలన్ మస్క్ ఎవరు చెప్పండి? ఎలన్ మస్క్ ఎవరు? ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో కూడా ఆధిపత్యం చెలాయించింది వన్ అండ్ ఓన్లీ క్రిస్టియన్. వాట్ అబౌట్ యూ? నువ్వేం నేర్చుకున్నావు? ఎవరైనా చెప్తే ఎందుకండి వాళ్ళ గురించి మనకని అంటున్నావు? బాగుంది, ఒప్పుకున్నాం. వాళ్ళ గురించి మనకి ఎందుకు అన్నారు? బాగానే ఉంది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలి సబ్జెక్టు. వాళ్ళ గురించి మనకు ఎందుకు సార్, వాళ్ళు ఏం చేస్తేనని. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు? మంచిదే. మరి మనం ఏం చేసుకుంటే వాళ్ళకెందుకు? అవునా కదా? యేసుప్రభు భారతదేశానికి రాలేదు, బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు కదా. ఇలాంటి మాట్లాడుతూ మీకు ఇంకా బాధాకరమైన సంగతులు కొన్ని చూపిస్తాను, అవన్నీ మీరు చూడాలి. చదువుదాం. ఫస్ట్ మనం ముందుకెళ్దాం. 2వ వచనం ఏమై ఉంది? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు ఏం చేయాలట? దేవుడిచ్చిగా సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మనం పోరాడుది శరీరాలతో కాదు గాని ప్రధానంతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ. ఉందా పోరాటం? లేదా మనకి? ఒక విషయం చెప్తాను బాగానండి. ఈరోజు క్రిస్టియానిటీలో అంత ఆరాటపడే క్రైస్తవులు తప్ప పోరాటం చేసే క్రైస్తవులు ఎవరు లేరు. ఉన్నారా? అందరూ ఆరాటమే. ఏంటి కావాలి? ప్రభువా నాకు అది ఇచ్చే, ప్రభువా నీకు ఇది ఇచ్చే. మనోళ్ళు కూడా అదే చెప్తారు. నువ్వు యేసు ప్రభుని నమ్ము, ఏటి కడతావట? ఇల్లు కట్టుకుంటావు. బాగుంది. ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి? నువ్వు యేసు ప్రభుని నమ్ము, నీకు పెళ్లి జరుగుతుంది. వెరీ గుడ్. నువ్వు యేసు ప్రభుని నమ్ము, నీకు పిల్లలు పుడతారు. వెరీ వెరీ గుడ్. యేసు ప్రభుని నమ్ము, ఆరోగ్యంగా ఉంటావు. మంచిది. యేసు ప్రభుని నమ్ము, నీకు బోల్డ్ వస్తాయి అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను చిన్న విషయాన్ని మీకు అడుగుతాను. యేసుక్రీస్తు దగ్గర మరి ఈ సత్యం మనం తెలుసుకోవాలి కాబట్టి, యేసు ప్రభు జీవితకాలంలో ఎంతమందిని ధనవంతులు చేశాడు? మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో చెప్పండి సార్. మీరు బాగా బైబిల్ చదివిన వాళ్ళు, మీరు చాలా తెలివిన వాళ్ళు. సెమినార్కి వచ్చారంటే ఊరకి రారు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ఎంతమందిని ధనవంతులు చేశాడు? ఎంతమందిని అండి? ఎంతమందిని చేశాడు? మీకు ఒక విషయం చెప్పనా? ధనవంతులు ఉంటే అమ్మి సువార్తకి ఇచ్చేయమన్నాడు. ధనవంతులు ఎవరు చేశారా? మరి ఈరోజు ధనవంతులు అయిపోతామని చెప్తున్నారేంటి? ఎక్కడో తేడా కొడుతుంది. 4 సువార్తలు బాగా వినాలి మీరు. యేసుప్రభుని నమ్మితే, నన్ను నమ్మిన వెంటనే నీకు పిల్లలు ఇస్తానని 4 సువార్తలు యేసుప్రభు ఎక్కడని చెప్పాడా? నన్ను నమ్మిన వారు ఇల్లు కట్టుకుంటానని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడైనా? 4 సువార్తల్లో ఎక్కడైనా పిల్లలు పుడతారు, ఇల్లు కట్టుకుంటాను, లేదా ధనవంతుడిని చేస్తాను. మరి ఎక్కడికి వెళ్ళి అలాగే అంటున్నారు కదా. నువ్వు యేసుని నమ్ముకున్నాను నేను, నాకు 4 పిల్లలు పుట్టారు. యేసుని నమ్మలేని వాడికి 13 మంది పిల్లలు పుట్టారు. ఏంటంటావు? అంతే కదా? చెప్పు. ఇప్పుడు చెప్పాలి. యేసుని నమ్మలేదు అతనికి 13 మంది. అవునండి. మా అమ్మగారికి నేను యేసుప్రభుని నమ్మక ముందే పుట్టాను. మరి ఇప్పుడు ఏంటంటారు? అర్థమైందండి. నేను ఒక హైందవ కుటుంబం నుంచి రక్షింపబడిన వాడిని. మా అమ్మగారికి నేను, మా అక్క, మా చెల్లి, మరి మేము ముగ్గురం మా అమ్మకి యేసుప్రభుని నమ్మకుండానే మేము పుట్టాం. మరి ఏమంటారు? మీ సాక్ష్యం అది పక్క వెళ్ళిపోయింది లేదా? అవునా? నాకు నేను యేసుని నమ్మానండి, ఉద్యోగం వచ్చింది అన్నాడు. నువ్వు యేసుకు నమ్మకముందే నీకంటే నీ పెద్దోడు ఉన్నాడు కదా హెడ్, యేసుని నమ్మలేనోడే నీకు హెడ్. మరి ఏమంటావు? చెప్పలే. నీకు దేవుడు ఇచ్చాడని మాట బాగుంది, కానీ దీన్నే నమ్ముకున్నాను, ఇక్కడే నా దేవుడు ఇచ్చాడంటే నీ విశ్వాసం పక్కకు పోతుంది. అర్థమైంది లేదా? యేసుని నమ్మితే పిల్లలు పుడతారు, యేసుని నమ్మితే ఇల్లు వస్తారు, యేసుని నమ్మితే యేసుని నమ్మితే ఏం వస్తుంది అంటే రోషం వస్తుంది. అది వచ్చిందా లేదా మీకు? రాలేదా? ఎవరు చెప్పుకుంటారు మీకు సభల్లో ఎప్పుడు చూపినా ఇవే కదా చెప్తారు. యేసుని నమ్మితే రోషం రావాలి, యేసుని నమ్మితే పౌరుషం రావాలి, యేసుని నమ్మితే జ్ఞానం రావాలి. వచ్చిందా? యేసుని నమ్మితే ఏమి రావాలి? జ్ఞానం రావాలి. యేసుని నమ్మితే పోరాటం రావాలి. అలా నమ్మిన ఒక క్రైస్తవుడు చెప్పుతున్న మాట, ఎలాగనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ
ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధముగా లోకనాథులతో, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నామని చెప్పిన క్రైస్తవుడు చెప్పిన మాటది. ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది చెప్పు. నమ్ముకుంటే ఇవ్వస్తే అవ్వస్తే నో. ఈ భూమి మీద నిన్ను దేవుడు నమ్మి నిన్ను పోరాటానికి పిలిచాడు. ఆరాటపడి ఈ భూమి మీద బ్రతకాలని కాదు. ఏదో ఒక రోజు ఎక్కడో ఒక రోజు ఏదో ఒక సమయంలో మన జీవితం రాలిపోతుంది. పాలస్తీనాలో చూసుకుంటే పరిస్థితి, ఆ యొక్క దేశం అంతా కూడా ఏమైపోయింది? ఇజ్రాయెల్ పక్కనున్న ఏ దేశం అది? గాజా దేశం అంతా ఏమైపోయింది? మట్టి కొట్టుకుపోయింది. ప్రపంచ పటం నుంచి చెరిపేయాలనుకుంటున్నారు ఒకరోజు ఎన్నో దేశాలు. ఎంతో మంది ఆ యుద్ధం చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ దేశంలో సుమారుగా 16,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? 16,000 మంది. అందులో 9,000 మంది పిల్లలే చచ్చిపోయారు. ఈ యుద్ధం వల్ల జరిగేది ఏముందో చెప్పండి. అవునా? ఈ పోరాటాలు కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఎలా ఉంచి ఒక్కసారి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం మనం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. తొందరగా నేర్చుకుందాం. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు అన్నాడా లేదా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకపోతే, యేసుక్రీస్తు లేకపోతే ఈ మాట చెప్పాడు కదా, నెరవేరిందా లేదా? నెరవేరిందా? యుద్ధాలు లేవా? యేసు ప్రభు తర్వాత అతి భయంకరమైన 2 ప్రపంచ యుద్ధాలు ప్రపంచంలో జరిగాయి. ఎన్నో దేశాలు ఏమంటారు, ఈ యొక్క కోల్డ్ వార్స్ జరిగాయి. ఎన్నో దేశాల్లో జరిగాయి లేదా? ఇప్పుడు కూడా మన కళ్ళతో చూసాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసాం. అవునా? ఇంకేటి చూసాం? రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం. చూస్తూనే ఉన్నాం. అవునా కదా? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే, యేసుక్రీస్తు లేకపోతే ఈ మాట ఎలా నెరవేరుతుంది? అబద్ధం ఆడడానికి ఆయన నీలాగా కల్పింపబడిన దేవుడు కాదు, కలిగించిన దేవుడు. అర్థమైంది? మళ్ళీ చెప్తాను. అబద్ధం ఆడడానికి ఆయన మీలాగా కలిగించిన దేవుడు కాదు, కలిగించిన దేవుడు. ఆయన కల్పించిన దేవుడు కాదు. ఎవరైనా వాస్తవే కదా? నిజమేనా? నువ్వు నమ్మిన దేవుడే నీ జీవాధిపతి, నువ్వు నమ్మిన దేవుడే నీ రక్షణ, నీ నమ్మిన దేవుడే నీ బలం, నువ్వు నమ్మిన దేవుడే నీ కోట, నువ్వు నమ్మిన దేవుడే నీకు అండని చెప్తున్నాడు దేవుడు. యుద్ధాల గురించి విన్నాం. ఎన్ని యుద్ధాలు చేశారు ఈ లోకంలో. కానీ ప్రతి యుద్ధం మారణ హోమాన్ని చేసి ప్రతి తరాన్ని కూడా నాశనం చేసింది. యేసు కాలం వచ్చిన తర్వాత యుద్ధంలో మార్పు చేస్తే ఆ క్రైస్తవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? చదువుదాం. ఎలాగనగా మనం పోరాడినది ఎవరితో కాదట? శరీరాలతో కాదు. శరీర పోరాటం ఎప్పుడు కూడా ఆరాటంగానే మిగిలిపోతుంది. కానీ నువ్వు పోరాడవలసింది ఎవరితోనట? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు. ఆ లోకనాథులు ఎవరో కాదు, కమలనాథులు. ఇప్పుడు మనకి అర్థమే ఉంటుంది. అర్థమలేదా? అర్థమైందా? ఎందుకు రాయించాడు అనుకున్నాను. ఆ లోకనాథులు కాదు, కమలనాథులు. ఉందా లేదా బైబిల్లో? లోకంలో వాళ్ళు నాదులట ఈరోజు. అవునండి, చాలా మంచోళ్ళు. ఒక భారతదేశంలో జరుగుతున్న ఎంత భయంకర పరిస్థితులు జరుగుతున్నా వీళ్ళందరికీ ఎప్పుడండి చెప్తాం మనం సువార్త? ఎక్కడికక్కడికి కుంభమేళకి ఎంతమంది వెళ్ళారంటో తెలుసా? సుమారుగా 1 కోట్ల మంది వెళ్ళిపోతున్నారంట. కారణం ఏంటంటే సత్యం తెలియకపోవడం, క్రైస్తవుడిగా నువ్వు సువార్త చెప్పకపోవడం. అవునా కదా? ఎందుకు వెళ్ళారు తెలుసా? ఎవరికైనా కుంభమేళాలో ఏం జరిగింది? 30 మంది చచ్చిపోతే ఒక ప్రశ్న వేశాను నేను. వారిని అడిగినప్పుడు ఏం అడిగానో తెలుసా? మీరు నా వీడియోస్ చూడొచ్చు, మేము చేసిన వీడియోస్ చూడొచ్చు, నేను కానీ, అనిల్ గారు కానీ, లేదంటే మరి జాన్ కోయ్య గారు కానీ. ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను నేను. కుంభమేళాలో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారు? ఏమండి? తిరుపతిలో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారు? చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారు? భక్తులే కదండి వీళ్ళందరూ. చచ్చిపోయారా? మరి ఇంతమంది భక్తులు చచ్చిపోతే దేవుళ్ళందరూ ఎక్కడున్నారు? ఏమయ్యారు? డౌట్ రాలేదా మీకు? మీకు విషయం ఏంటంటే భక్తులైతే కుంభమేళాకి వచ్చారు, కానీ దేవుళ్ళు మాత్రం ఎవరు రాలేదు. ఎందుకంటే జనాలు తొక్కేస్తారని. మీకు అర్థం కదా? భక్తులు అందరూ వచ్చారు, దేవుళ్ళు మాత్రం ఎవరు రాలేదు. 33,33,33,333 మంది దేవుళ్ళు ఎవరు రాలేదు. ఎందుకంటే ఆ కుంభమేళాలో మమ్మల్ని ఎక్కడ అదా తొక్కేస్తారని భయపడి ఎవ్వరు రాలేదు. అందుకని చచ్చిపోయారు. నేను నిజం చెప్తున్నాను. ఈరోజు 7,500 కోట్ల రూపాయలు ఆ యొక్క యూపీ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల కుంభమేళా కోసం వెచ్చించిందంటే ఆలోచించాలి ఏం జరిగిందని. తొక్కిసలాట జరిగి జనం చచ్చిపోతే ఏముందండి? కుంభమేళా ఒక మాట చెప్పండి. బట్టలు లేకుండా మేము వెళ్తున్నాం అని చూపించడానికి ఇది ఏమైనా ప్రయోగం అనుకున్నారా? ఆ ప్రయోగాలు అవునా కదా? బట్టలు లేకుండా వెళ్ళే ప్రయోగాలు, ఆ ప్రయోగం కోసం 7,500 కోట్ల రూపాయలు. ఎన్ని స్కూల్ పెట్టచ్చు చెప్పండి? ఎన్ని హాస్పిటల్స్ పెట్టచ్చు? ఎంతమందికి జీవనోపాధి ఇవ్వచ్చు?
ఎంతమంది పేదరికపు అంచుల్లో ఉండిపోయింది భారతదేశం. మన జీడిపి పడిపోతుంది, మన రూపాయి పతనం అయిపోతుంది అంటున్నారు. రోజు రోజు అంటున్నారు. ఎవరు పతనం అయిపోతుంది కాదు, పతనం చేస్తున్నారు. అర్థం అవ్వలేదా? జీడిపిని పతనం చేస్తున్నారు, ఈ వ్యవస్థని పతనం చేస్తున్నారు. మరలా ఈ భారతదేశంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మరలా ఒక భయంకర పరిస్థితులు నెలకొల్పి భారతదేశం అంతటా కూడా మనందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? భారతదేశం క్రైస్తవులను సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పని అది. ఏం చేయాలి? చదువుదాం. యాలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలలో, లోకనాథులతో, ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడాలి. ఇంకా చదువుదాం, ముందుకెళ్దాం తొందరగా. అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు. మనకి ఏ దినం ఉంది ఇప్పుడు? దిస్ ఈజ్ బైబుల్. నేను చెప్పిన మాట కాదు. ఏ దినం అంటది? ఇప్పుడు ఉన్నది ఆపద్దినమే. ఇప్పుడు వచ్చిన ఆపద్దినమే క్రైస్తవ్యానికి భారతదేశంలో. నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ రాజస్థాన్, ఈ అన్ని రాష్ట్రాలు, నార్త్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక భయంకర బిల్లుని పెట్టబోతున్నారు. ఏంటో తెలుసా? యాంటీ క్రిస్టియన్ బిల్. ఆల్రెడీ దాన్ని పార్లమెంట్లో పెట్టడానికి, రాబో కాలంలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ యూ? చదవండి, అక్కడ ఏముంది? అందుచేత మీరు ఆపద్దిన మందు, ఆపదలు ఉన్నాము లేదా? ఆపద్దిన మందు వారిని ఎదిరించమనడం లేదా? కానీ మనలో ఏమంటారంటే ఒక మంచి మాట చెప్తారు. మరి ఎవరు నేర్పారు నాకు తెలియదు, కానీ ఆ మహానుభావులకు నమస్కారం, పెద్దలందరికీ. ఏం చెప్పినా సరే మన నోటంటే వచ్చేది అంటే ప్రార్థన చేద్దాం బ్రదర్. మరి ఎంత ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. మరి ఎవడు అడగండి, సాయం చేద్దాం బ్రదర్ అని ఒక్క క్రైస్తవుడు అంటండి. ఫస్ట్ ఏమంటారు? మన నేర్పించిన అందరికీ కూడా ఎందరో మహానుభావులు, క్రీస్తు సంఘాన్ని లేదంటే క్రైస్తవ సంఘాన్ని చెడగొట్టిన ఆ మహానుభావులందరికీ ఏం చేయాలి? మీరు అందరూ ఏం చెప్తారంటే మీకున్నది ఒకటి, నేరం మాది కాదు, మా పాస్టర్ గారిది. అంతే కదా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారండి? తప్పుగా అనుకోద్దు ఎవరు. మీరు నన్ను ప్లీజ్, నేను కూడా సంఘాన్ని నడిపించినోడిని. నేరం ఎవరిది? మాది కాదు. ఎవరేమన్నా ఏంటి నేర్పించారు? ఏమంటే తలనొప్పి వచ్చిందనుకో ఏ టాబ్లెట్ వేయాలి? ముక్కు నొప్పి వస్తే తర్వాత కొన్ని ఒళ్ళు నొప్పులు వచ్చానికి ఏ టాబ్లెట్ వేయాలి? అన్నిటికీ కలిపి ఒకే టాబ్లెట్ వేసానికి ఏమన్నాను నేను? సెన్స్లెస్ ఫెలో అంటారు నిన్ను. అసలు కనీసం నీకు మెడికల్ మీద ఏం లేదు, ఆలోచన లేనోడు అంటారు. అవునా కాదా? అన్నిటికీ ఒక టాబ్లెట్ వేసి ఉంటే మెడికల్ మీద ఆలోచన లేనోడు ఎలాగంటారో, అన్నిటికీ ప్రార్థన చేసినోడు దేవుడు అంటాడు. ఏమంటాడంటే ఇది క్రైస్తవుడు కానే కాదంటాడు. క్రైస్తవ్యంలో ఇది లేడే అంటాడు దేవుడు. అసలు ఇది క్రైస్తవం గురించి తెలియదు అంటాడు. ఇగో తెలిసిన క్రైస్తవుడు చెప్తున్నాడు, వినండి. ఏమన్నాడు? అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు, శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. అవసరమా కాదా? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుడు ఆపద్దినం వచ్చిందిరా బాబు, ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? ఇదిగో ఎక్కడుంది? ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ బుక్. ఈ బుక్ను కొట్టినోడు లేడు, రాడు, రాబోడు. ఎందుకో తెలుసా? వన్ అండ్ ఓన్లీ బుక్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఒకే ఒక్క పుస్తకం ది బైబిల్. తీసుకో. ఇంత ఈ పనికిమాల ఫోన్ పట్టుకొని ఎప్పుడు చూడు పనికిమాల చరిత్ర తీసి వీళ్ళు ఎన్ని చెప్పారు, అవునా కాదా సెచ్చే, అవునా కాదా చూడు, రాబో తరానికి నేర్పు. నీ బైబిల్ కొన్న గొప్పతనం చెప్పు. నువ్వే చదవవు, నువ్వే నేర్పిస్తావు నీ కొడుక్కి, నువ్వేమో నేర్పిస్తావు నీ కూతురికి, నువ్వేమో నేర్పిస్తావు నీ సంఘానికి. చదవలేనుడుగా మిగిలిపోక చరిత్ర నీది. ఎవరు నీది? చరిత్ర నీది. చరిత్ర ఎక్కడో లేదు, ఇదే చరిత్ర. చూసారు కదా? ఇందులో ఉంటేనే చరిత్రలో ఉంటుంది. చరిత్రలో ఉంటే బైబిల్లో ఉండడం కాదు, బైబిల్లో ఉంటేనే చరిత్రలో ఉంటుంది. అది బైబిల్ గొప్పతనం. అర్థమైందా? చరిత్రలో ఉంటే బైబిల్ కాదు, బైబిల్లో ఉంటేనే చరిత్రలో ఉంటుంది. తెరాఫిం కోసం చెప్పారు, విన్నారా లేదా? గృహదేవతల బొమ్మల గురించి చెప్పారా లేదా? ఎక్కడుంది? ఎప్పుడు అబ్రహాం గారి కాలం నుంచి అప్పుడు రాయాలి గృహదేవత బొమ్మల్ని తీసుకొచ్చి, మీకు తెలుసా? చూసారా? బైబిల్లో రాయబడింది వాళ్ళకి దొరికాయి. ఆ దొరకబడింది మరలా సరిచూసి బైబిల్లో ఉందా లేదో చూసుకుంటున్నాం అంతే. ఇది బైబిల్ చరిత్ర. ప్రపంచానికి తలామానికమైన ఈ బైబిల్ని, ఈ భారతదేశంలో లేకుండా ఈ బైబిల్ని, ఈ చరిత్ర పుస్తకాన్ని, ఈ జ్ఞాన పుస్తకాన్ని క్రైస్తవులు కాకుండా చేయాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆపద్దినంలో ఉన్నావు, సిద్ధమవ్వాలి పోరాటానికి. కత్తి కర్ర అవసరం లేదు. ఇదిగో ఇదే. ఏం పట్టుకొని? జ్ఞానం పట్టుకొని 1000 మందిని ఎలా పరిగెత్తించాలి? నువ్వు ఒక్కొక్క మాట్లాడితే నీ చుట్టుపక్కల కూడా కనపడకూడదు. ఎదిరించి వాడు ఎవ్వడు కూడా నీ ముందు నిలబడ్డని దేవుడు చెప్పాడు. చదువుదాం. ఏలైనగా మీరు నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నీతి అని మైమరువు తొడుక్కునుడి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి.
ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు ఏమవుతారట? పవర్ నేను ఇస్తానంటే వద్దు బాబు, మేము ఎప్పుడు పవర్ కట్లో ఉంటామని చెప్తాం మనం. అర్థం లేదా? పవర్ దేవుడు ఇస్తారంటే మాకు ఎప్పుడో పెద్దోళ్ళు పవర్ కట్ చేస్తాడు. రే నోర్మి, వాళ్ళందరూ వెళ్తారు, నువ్వు ఇంట్లో ప్రార్థన చేయంటది వాళ్ళమ్మ. వాళ్ళు పోరాడతారు. ఆ అనిల్కి ఏం పని లేదు, ఆ క్రైస్తవు ఎవరో ఆ అని జాన్సన్కి ఏం పని లేదు, ఇంకెవరు ఆ జాన్ కోయికి అసలే పని లేదు. వాళ్ళు పోరాడతారు, వాళ్ళతో మీకేం పని? మనం ఆరాటపడే క్రైస్తవులు పోరాటం చేయొచ్చు కాదు. మా పాస్టర్ గారు మాకు నేర్పలేదు, ఓన్లీ ఆరాటం. ప్రభువా తెల్లవారులు ఇస్తే నాకు ఏమి ఇస్తావు, నేను ఏం చేయలేను ఎప్పుడైనా అడిగారు దేవుడిని ఎవరైనా? మోకాళ్ళు వేసి ప్రభా నేనేం చేయాలి, నాకు ఈ జీవితం ఇచ్చావు, నాకు ఆ పనినిచ్చావు, నా బ్రతుకు కాలంలో నేను ఏం చేయాలని ఒక్క క్రైస్తవుడు ప్రశ్నించాడా? ప్రార్థన చేశాడా దేవుడిని? ఒక్కడైనా? ఒక్కడు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వెరీ గుడ్. ఒక్కడైనా అడగాలి. కొండ మీదకి వెళ్ళి మోషే గారు అడిగారు, నేనేం చేయాలని అడిగారు లేదా? యెహోషువ గారు అడిగారు, అబ్రహాం గారు అడిగారు, అవునా? ప్రవక్తలు అడిగారు, అపోస్తలు అడిగారు, మేము ఏం చేయాలని. కానీ ఈరోజు క్రైస్తవులు ఎవ్వరు అడగరు. ఎందుకంటే అడిగే స్థితిలో లేరు, దేవుణ్ణి అడుక్కునే స్థితిలో ఉన్నారు. తప్పుగా అనుకోకండి, మాట్లాడటాను బాధతో చెప్తున్నాను ఈ మాట. నిన్ను చూసి ఒక్కొక్కడు వణుకుపోవాలని దేవుడు అంటే ఆడిని చూసి నువ్వు వణుకుపోతున్నావు. ఇందాక చెప్పారు కదా, ఓ చెంప కొడితే రెండో చెంప కొట్టేస్తాను, ఇంకేంటి చూపిస్తావు? ఏంటి చెప్తావు? చెప్పండి. ఇక్కడ కదా, అక్కడ రోమా ప్రభుత్వ కాలంలో అదొక వాళ్ళకి ఆనవాయితీ అంటే ఇప్పుడు మన వాళ్ళు దాన్ని చాలా ఒకటి కొట్టేశాడు, రెండోది కొట్టేసావు, ఇంకేంటి కొట్టేస్తావు? కొట్టడానికి ఏముంది? ఇంకెన్ని చెంపలు పెట్టుకుంటావు? బాగా వినండి, అప్డేట్ అవ్వండి. ఏమవ్వాలి? ఎక్కడి నుంచి క్రైస్తవుడు ఏమవ్వాలంటే మా ఆశది, మేము చచ్చిపోలోపు భారతదేశంలో ఉన్న క్రైస్తవులను అప్డేట్ చేసి చచ్చిపోవాలన్నది మా ఇష్టం, మా దేవుడి చిత్తం. మేము అనుకునే, మా ముగ్గురు అనుకునే నిర్ణయం ఇది. అప్డేట్ చేసి చచ్చిపోవాలా? ఇది ఉందా, దీన్ని ఏమంటారు? ఏమంటే సెల్ ఫోన్. దీనికి అప్డేట్ వస్తుందా రాదా? వస్తుందండి. అన్ని యాప్స్కి అప్డేట్ వస్తుంది, అన్నిటికీ అప్డేట్ ఉంది, అవునా కదా? అన్నిటికీ అప్డేట్ అవుతుంది, అన్నిటికీ అప్డేట్ అవుతానే ఉంటుంది. కానీ అప్డేట్ అవ్వకుండా ఉండిపోయింది ఇప్పటి వరకు ఏదైనా ఒక క్రైస్తవ్యం. అందుకే దేవుడు అంటాడు, ఈరోజు చెప్తున్నాడు మీకు, యూ హ్యావ్ టు బీ అప్డేట్. దేవుడి కొరకు అప్డేట్ అవు. ఇప్పుడు దాకా ఎన్నో సభలు నువ్వు చూసావు. ఏ సభలు చూశారు? స్వస్థత సభలు, ఉద్యోగ సభలు, సువార్త సభలు చూశారు. ఎక్కడి నుంచి జ్ఞాన సభలు మీరు చూడాలి. ఈ జ్ఞాన సభలు మీరు పెడితే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రతి ఒక్క, నేను చెప్తున్నాను, ఈ తరాన్ని మేము చనిపోలోపు ఖచ్చితంగా ప్రభావితం చేసే పోతాం. ఇది మాత్రం వాస్తవం. ఈ ఐపీసీ చర్చిలో ప్రాణం ఉంటుండగా ఈరోజు మీ మధ్యలో చెప్తున్నాను నేను ఈ మాట, దేవుడి పేరట. ఎందుకు తెలుసా ఈ మాట చెప్తున్నాను మీకు? బాధ. ఎవడో ఒకడు తెలియనోడు వచ్చి ముక్కు మొక్కం లేనోడు మనల్ని అండము, మనం పరడము, ఇంకెంతకాలం నిలబడాలి? దేనికోసం? ప్రభు కొరకు నిలబడాలి. ఇంకేం చెప్పాడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నాడు? నువ్వు బ్యాటిల్కి సిద్ధమవు, నువ్వు యుద్ధానికి రా, ఇవన్నీ తొడుక్కొని రెడీ అవని మొదటి శతాబ్ద కాలంలో ఎప్పుడో ఒక మంచి క్రైస్తవుడు చెప్తే ఈ రోజుకి కూడా ఒక్క క్రైస్తవుడు దాన్ని పాటించడానికి ముందుకు రాకపోవడం బాధాకరమైన విషయం. ఇంకా ముందుకెళ్దాం. ఏమంటాడు చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆయా సమస్త పరిశుద్ధుల నిమిత్తం సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలాగుండమన్నాడు? విజ్ఞాపన చేయడం ఒకటే కాదురా అబ్బాయి, యుద్ధం చేస్తూ విజ్ఞాపన చేయాలన్నాడు. అర్థమైందా? ప్రార్థన చేయడం ఒకటే పని కాదు, పోరాటం కూడా నీకు ఉందని. పోరాటం ఉంటే ఇలాంటి పోరాటం మాకు ఎందుకండి అవసరమా? అవసరం. నువ్వు పోరాటం చేయకపోతే ఏం లాస్ అయిపోతావో చెప్తాను. చదువుకుందాం. ఏం నేర్పించాడు ఈ క్రైస్తవుడు, ఏం మాట్లాడాడు ఈ క్రైస్తవుడు? ఒకసారి మన పోరాటం ఎలా ఉంటుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మేము శరీరధారులమై నడుచుకొనిచున్నను, శరీర ప్రకారం మేము యుద్ధము చేయము. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు చెప్పారు. మేము శరీరధారిగా ఉన్నాం, ఎవరినో కొట్టక్కర్లేదు, ఎవరినో తిట్టక్కర్లేదు. అలాంటి యుద్ధము కాదు. మరి ఏది? ఎలాంటి యుద్ధము కావాలి? ఇదిగో, ఎవరిని? అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, దేవుని యొక్క వ్యతిరేకులతోనూ, అబద్ధికులతోనూ, ఎవరైతే మత ఉన్మాదంతో రెచ్చిపోతున్నారో వారితో ఖచ్చితంగా మనము నిలబడి దేవుని వాక్యం నిమిత్తం యుద్ధము చేయవలసిన అవసరం ఉందని ప్రభు యేసుక్రీస్తు నందు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. వాట్ అబౌట్ యూ? మరి ఆయన టీచింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన తదుపరి ఒక మంచి యోధుడిని, మంచి యువకుడిని తయారు చేశారు. ఆయన తిమోతి గారు. ఆయనకేం చెప్తున్నాడు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తొందర చదువుదాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, చదవండి. మంచి మనస్సాక్షి. ఎలా ఉండాలట? మంచి మనస్సాక్షి గలవాడివై
నిన్ను గురించి ముందుగా నేను కొన్ని ప్రవచనాలు చెప్పాను. ఏంటంటే ఏం చేయమన్నాడండి? ఏం చెప్పాడు అసలు? విన్నారు కదా, పదం చదివారు ఎప్పుడైనా తిమోతిలోనే? నేను పోరాడాను, ప్రభు నాకు అప్పగించిన పోరాటం. మరలా నెక్స్ట్ జనరేషన్ ఏం తయారు చేశాడు? మళ్ళీ పోరాటం కోసమే తయారు చేశాడు పౌలు గారు. వాట్ అబౌట్ యూ? ఆరాటం కోసం బ్రతికితే మరలా ఆరాటస్తుల్లే మనం తయారు చేస్తాం. నిజంగా ప్రభు కోసం పోరాటం కోసం బ్రతికితే మరలా రాబో తరం ప్రభు కోసం పనికొచ్చే పోరాట తరం వస్తుంది. అది పౌలు గారి ఆశ. అందుకే తిమోతి గారికి ఏం చెప్పారు? పోరాడవలెనని వాటిని బట్టి. అది ఏం చేసాడట? నా పోరాటాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. మరి ఏం చెప్తాం మనం? అంత ఏమిటి? పిల్లలకి మనం ఆస్తులు అప్పు చెప్తాం, అంతేనే కదా, సైట్లు అప్పు చెప్తాం, మన ఉద్యోగాలు అప్పు చెప్తాం, అంతే కదండి. ప్రభువునందు పోరాడాలని ఏ తల్లిదండ్రి బాధ్యతగా అప్పచెప్తారు పోరాటాన్ని? నేను చనిపోయిన తర్వాత ఈ సంఘంలో పోరాడాలని ఏ సేవకుడు అప్పచెప్తాడు సంఘానికి పోరాటాన్ని? చెప్పాలి. మనస్సాక్షి ఉంటే ఈరోజు నొచ్చుకుంటూ బాధపడుతూ అడుగుతున్నాను ఈ మాట. ఒక తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ప్రభు పోరాటం ఎందుకు ఇవ్వట్లేదు? మనకు నేర్చుకుంటే కదా వాళ్ళకి ఇవ్వడానికి. కానీ అపోస్తలుడు లేని పౌలు తన ఆత్మీయ కుమారుడికి ఏమి ఇచ్చాడో తెలుసా? ఆస్తిగా ప్రభు పోరాటాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. మరి నువ్వేమిస్తావు? చదువుదాం. మరలా 6వ అధ్యాయం 12వ వచనం, మొదటి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మరలా ఏం చెప్తున్నాడు? తొందరగా చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఏం చెప్తున్నాడు? విశ్వాస సంబంధంగా ఉండాలి, మంచి పోరాటమై ఉండాలి. ఉండాలా వద్దా? ఉన్నదని చెప్తుంటే దేవుడు ఏమైందండి మన క్రైస్తవ్యానికి? ఎక్కడో మెలికి పెట్టి మనల్ని తిప్పేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మోసం చెప్తున్నారు. ఎక్కడ చూసినా మీకు దీవెళ్ళు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, రండి అనగానే పారిపోతున్నారు తప్ప పోరాటం ఉందని ఒక్కరు చెప్పరేమండి? ఒక్కరు నేర్చుకోరేమండి? ఒక్కరు ముందుకు రారేమండి? ఆ రోజు అలా పోరాడకపోతే ఈ రోజు నువ్వు క్రైస్తవుడివే కాదు, మర్చిపోక. ఆ రోజు వారికి పోరాడి వారి శ్రమ, కష్టం, వారి త్యాగం, వారి ప్రాణ త్యాగం అన్నిటిని త్యజించుకొని విడిచిపెట్టి పోరాట యోధులుగా నిలవబడి పరలోక వారసుల సమాధుల మీద కట్టబడిందే క్రైస్తవ్యాన్ని. మర్చిపోకూడదు ఈరోజు. ఇలాంటి క్రైస్తవ్యాన్ని చిన్న భిన్నం వాళ్ళు ఒక పక్క నుంచి చేస్తుంటే మనం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కదండి. మనకెందుకని ఉండిపోతున్నాం కదండి. మనకేమి లేకుండా కిమ్మని ఉండిపోతున్నాం. మనకి పోరాటం లేదా అంటే వాళ్ళకే చెప్పాడా? ఎవరికి చెప్పాడు? వాళ్ళకే చెప్పాడా? ఈరోజు ఈ మంచి సువార్త వెళ్లకుండా గ్రామాల్లో, పట్టణాల్లో సభలు నిలవరిస్తూ ఆపేస్తున్నారు. మరి వారు కూడా ఒకరోజు ఇలాంటివి ఎదుర్కొన్నారు. ఇలాంటి సువార్త కోసం, సత్యం కోసం, ఇలాంటి సభల కోసం, పెట్టడం కోసం పోరాడాలి వద్దండి? చదువుదాం అండి, బైబిలే చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు ఏం పడ్డారంటే శ్రమపడి అవమానం ఏం పొందారట? అబ్బే మనకి శ్రమలో అవమానాలు అలాంటివి వద్దు. మనకి దీవెళ్ళ ఆశీర్వాదాలు చాలు మన బతికంతా. ఒక్కడు ఎవడేనంటే సహించు, మనకెందుకండి అవమానం? ఆ ఊరికి వెళ్తే సువార్త చేయనివ్వరండి, అంతే కదా. సువార్త చేయనివ్వరు, మనం వెళ్ళమండి. అసలు అటు చెప్పకముందు ఇక్కడే మైక్ కట్టి వెనక్కి తిరిగిపోతారు. 1000 మంది నువ్వేం తరుగుతావు, ఒక్కడో చారే తరివేస్తాడు మనల్ని. జై శ్రీరామ్ అనగానే వెనక్కి తిరిగిపోతాం, అంతే. ఇలాగా అమ్మ వచ్చారండి మా బ్యాచ్, మమ్మల్ని కొడేస్తారు ఇంకా అవునా కదా. మా బ్యాచ్ వచ్చేసారు అందరూ, ఆ బ్యాచ్లు అందరూ వచ్చేసారు కాబట్టి ఏం చేయలే, జై అనుకుని ఇంకా అది చెప్పకముందు వాళ్ళతో మనకి ఎందుకండి, దుష్టుడికి దూరంగా ఉండమన్నాడు కదండి యేసు ప్రభు, అవునా? అంతేనే కదా. ఎంత మంచి వెళ్ళండి, మీ అందరికి దండం పెట్టాలొద్దా? దుష్టుడికి దూరం, మళ్ళీ కథలు చెప్తారు మనకి. దుష్టుడిని దూరంగా ఉండమని చెప్పిన యేసు ప్రభు దుష్టుడిని ఎదిరించమని కూడా చెప్పాడు. మరి అచ్చేవేమి? అచ్చేయం అదొద్దు మనకేం అనుకూలంగా ఉంటుందో. మనం ఎంత మంచిగా ఉంటే బైబిల్ చదివినట్టు తెల్లవారి మనకి ఎలాగుంటుందంటే, ఇలా తీసిన వెంటనే యెహోవా నిన్ను ఆశీర్వదించి అబ్రహాం అంతా దేవునిచ్చినను కానీ థ్యాంక్ యూ మై లార్డ్, యెహోవా నిన్ను దండించి ఈరోజు చెతక్కొట్టేస్తుంది. నాది కాదు ఈ వాక్యం, నాకు దీనికి సంబంధం లేదు, అవును కదా. అంత మనష్టమే బైబిలే. మన పుస్తకం సార్, ఎప్పుడైనా తిప్పుకోవచ్చు, ఎలాగైనా తిప్పుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. మళ్ళీ అడిగినోడు ఎవడున్నాడు, అవునా కదా. యుద్ధం ఎవరిది? ఆయన ఒక భాష చెప్తావు, నువ్వు ఒక్కరి భాషలు ఇంకా బాగా చెప్తావు. యుద్ధం ఎవరిది? యెహోవాది, అంతే కదా. ఆయన ఏమన్నా నువ్వు నిలబడితే నేను యుద్ధం చేస్తానంటే నిలబడింది పక్కన పెట్టేసి నువ్వు మాత్రమే నిలబడి ఒక్కరి భాషలు చెప్పిన మహానుభావులందరికీ ఏం చేయాలి? వందనాలు చెప్పలొద్దా? చెప్తాను ఏమండి. ఎంత మంచి మరి మహానుభావులు ఉన్న ఈ లోకంలో అందరూ మంచోలే. చెడ్డోడెవరు? నేనే చెప్తున్నాను కాబట్టి నేనే చెడ్డోని.
ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. చెప్పిన నేను చెడ్డోడినని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈరోజు ఎందుకంటే వాళ్ళందరూ కూడా హిస్టరీ చెప్పారు, నేను మీకు బైబిల్ చెప్తున్నాను. ఇప్పుడు దాకా వాళ్ళ హిస్టరీ చూపారు, కంపేర్ స్టడీ చేశారు. మీకు ఎందుకు చెప్పాలనుకుంటా, ఈ పోరాటంలో నిలబడకపోతే నష్టపోయేది ఏంటో తెలుసా? నిన్ను నమ్మిన దేవుడిని నువ్వు ఒమ్ము చేస్తున్నావు. నిన్ను నమ్మిన దేవుడి విశ్వాసాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నిలువున పాతేస్తున్నావు. నీ కోసం ఎదురు చూసే దేవుడిని నువ్వు అవమానపరుస్తున్నావు. చదువు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి దానితో చదివి వినిపించమని ఇంకోరుచు ఉన్నాను. మీరు వచ్చి, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, మీరు ఏ విషయంలోనూ బెదరమన్నాడా లేదా? చెప్పాలి. అక్కడ ఎదిరించుటకు మీరు సిద్ధపడండి అని అన్నాడు. ఆయనే రాశాడు ఇది కూడా. ఫిలిప్పి పత్రిక అది ఎఫెసీ, పక్కన ఉన్న పత్రిక ఫిలిప్పి. మనం చదివామేంటి? ఏమో చిన్నప్పటి నుంచి ఒకటి ఇందాకలా అంటున్నారు ఎవరో, నాకు గొప్పనం వచ్చిందర్రా. మనం చదువుకునే పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే పాత నిబంధనలో 33, 32 అంటున్నారు. అంటే వీళ్ళు రాసుకునే బైబిల్ ఏమో. మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమండి? 666. 66 66 ఎప్పుడు నుంచి చదివారా? ఎంతమంది చదివారు? చేయొద్దండి. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చదవలేదు. అర్థమైపోయింది. ఇంకేంటిది, మనం పోరాటం వేయట్లేదు, అంత ఆరాటమే అయిపోయింది. ఎంతమంది చదివారంటే కనీసం 1, 2, 3, 4, 10 మంది లేరు ఇక్కడ. సరే, ఇప్పుడు నేను ఇంకో మంచి ప్రశ్న. ఎంతమందికి అర్థమైంది బైబిల్? ఒక్కళ్ళు ఎత్తరు చెయ్య. 1, 2, 3. ఏమర్థమైంది? ఏమర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది ఏంటో చెప్తాను వినండి. ఏమంటే పొద్దున్న మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడి పాలు తాగాలి, మోకరించి ప్రార్థన చేయాలి, గబా మనం ఎక్కడికి పోవాలి? డ్యూటీకి పోవాలి. మళ్ళీ తిరిగి సంపాదించుకొని ఇంటికి వచ్చేయాలి, గబా మనం తినేయాలి, మళ్ళీ మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేసి పడుకుని పోవాలి. ఇంతవరకు అర్థమైంది. అంతకుమించి ముందుకెళ్ళదు. నేను మార్చి చెప్పాను. తెల్లవారు పొద్దున్న మనం పళ్ళు తోమి స్కూల్కి వెళ్ళినప్పుడు మనం డ్యూటీకి వెళ్ళాలి, సంపాదనకి వెళ్ళాలని చెప్పాను. అంతే. అర్థమైంది లేదా? దేవుడు ఎంత గొప్పడు చూడండి. చదువు. ఎదిరించే వారికి ఏం చేయొద్దు అన్నాడు? బెదరక అందరూ క్రైస్తవులు అందరూ ఏడ్ చేయాలంటమ్మా. ఇంకా పైన అందరూ ఏడ్చమన్నాడు. ఒక్క భావం ఇక్కడే దెబ్బతినేసింది. భావమే చాలా దెబ్బతినేసింది. ఆ ఒక్క భావం దెబ్బతిని బట్టి ఇక్కడ మీటింగ్లు పెడుతున్నాం రండి అనగానే, మా చర్చిల్లో ప్రార్థనలు ఉన్నాయి, మేము ఎవరు రావండి. మంచిదేనండి. మరి ఈ ప్రార్థన ఎవరిదండి? 2 యేసుప్రభుదా, మొదటి యేసుప్రభుదేనా? ఏమో నాకు తెలియదు. మరి మీ యేసుప్రభువే, మా యేసుప్రభు కదండి. మీదే, మాదే. మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు. అక్కడ పెట్టిన తర్వాత చాలామంది మాకు ఫోన్లు చేసి మేము కొంతమంది రాలేకపోతున్నాం అన్నారు. మంచిదే, రాకపోతే వచ్చిన నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఏం నష్టమేం వచ్చింది లేదు కదా. వాళ్ళు ఏవేవో చెప్తారండి. ఏవేవో చెప్పామా, ఇలా పనికొచ్చిందే చెప్పామా? ఒకసారి ఆలోచించుకుంటారా? ఏమేమో చెప్పాము, పనికొచ్చని చెప్పామా? ఇప్పుడు మీరు అందరూ ఏకభావంతో ఉండాలని దేవుడు అన్నాడు కదా. ఒక విషయాన్ని చెప్తాను. మా ముగ్గురికి ఏ డెనామినేషన్స్ లేవు. అన్ని డెనామినేషన్స్ కలిపి ప్రభువు నందు నిలబెట్టడమే మా డెనామినేషన్. మాకే డెనామినేషన్ లేదు. మీరు ఎవరు పిలిచినా ఇక్కడ ఇండియన్ పెంతెకోస్తు చర్చ్ పిలిస్తే వస్తాం, లోదరన్ చర్చ్ పిలిస్తే వస్తాం. ఇంకెవరు మీ ఇష్టం. ఏది డెనామినేషన్ అంటే మాకు డెనామినేషన్ లేదు, భేదభావం అసలే లేదు. మీరందరూ మా ప్రియమైన క్రీస్తునందున్న మా సహోదరులు, మా అమ్మలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మీ అందరినీ ఐక్యపరచమని దేవుడు మాకు ఇచ్చిన పని నెరవేర్చడానికే ఇలాంటి సభలు నిర్వహిస్తూ ఉన్నాం. కష్టమైన నష్టమైన. చదువుదాం. అందరూ ఒక భావంతో సువార్త విశ్వాసమందు ఏం చేయమన్నాడండి? పోరాడమన్నాడండి? వద్దన్నాడా? సువార్త పక్షాన పోరాడండి, విశ్వాస పక్షాన పోరాడండి. ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున. చదవండి. అసలు మనం బెదరకపోతే ఎవడు నాశనం అయిపోతాడు? మనం ఏమనుకుంటామంటే ఆడి బెదిరించేస్తుంటే మనం నాశనం అయిపోతున్నాం. ముందు మీ ఎవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను. మణిపూర్ 7 సార్లు నేను వెళ్ళొచ్చాను. చర్చిలు ఎంత దారుణంగా కాల్చారు మీరు ఎవరు కళ్ళతో చూడలేదు. బూడిదైపోయిన బైబిల్ పట్టుకున్నాను చేతులతో. నేను ఆల్టర్స్ కాల్చేశారు, క్రైస్తవులు నిలువలా తగలబెట్టారు. ఏంటి కారణం అంటే క్రైస్తవుడు అయ్యానని ఒకే ఒక విషయం. మీకు ఎవరికి ఆ బాధ తెలియదు. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. 7 సార్లు వెళ్ళాను వాళ్ళకి. ఎందుకో తెలుసా? వాళ్ళ పరిస్థితి అంత దయానీయం. సువార్త విశ్వాస పక్షం ముందు పోరాడమన్నాడు. వద్దా? చదవండి.
ఎస్, మీకు రక్షణ కావాలంటే, రక్షణ రావాలంటే ఖచ్చితంగా మీరు పోరాడాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు రక్షణలో ఉన్నావని ఒకవేళ భ్రమలో ఉంటే అది నిజమైన రక్షణ కాదబ్బాయి. నువ్వు పోరాటం చేసినప్పుడే అది నిజమైన రక్షణ అని దేవుడు చెప్తున్నాడు. తొందరగా చదవండమ్మా. ఎవరి వల్ల కలిగిందంట? మరి వద్దండి, పోరాటం వద్దు, ఆడు చెంప కొడితే చెంప చూపించి పారిపోవాలని ఆరాటం ఎవరి వల్ల కలిగింది? ఎవరో చెప్పారు మనకి. మనం అందరూ ఏం చేయాలంటే అందరినీ క్షమించేయాలండి. మంచిదే, శత్రువుని కూడా క్షమించాలి, ఒప్పుకుందాం. ఎప్పుడు బైబిల్ జోలికి రాలేనంత వరకు, యేసుక్రీస్తుని అవమానించలేనంత వరకు, దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడలేనంత వరకు, మన అక్క చెల్లెల్ని అవమానపరిచే కార్యక్రమాలు చేయలేనంత వరకు క్షమిద్దాం, క్షమిస్తూనే ఉందాం. దేవుడు నేర్పించాడు, తప్పు లేదు. కానీ గేటు దాటావా, గీత దాటావా ఏముండాలి? క్రైస్తవుడు గలం లాగాలి. అవునా కదా? యేసుప్రభు చాలా మంచోడండి, సిలువేసినంత వరకు అలాగే ఊరుకున్నాడండి. మరి అక్కడ దేవాలయంలో ఎందుకండి కొరడా పట్టి కొట్టాడండి? శాంతిపరుడు కదా, సాత్వికుడు కదా. సాత్వికుడిని దేన మనస్సుని ఆయన చెప్తాడు, ఆయన చెప్పాడు కదా. మరి సాత్వికుడు దేన మనస్కుడు అయినా ఆయన మళ్ళీ కొరడ ఎందుకు పట్టుకున్నాడండి? ఎప్పటి వరకు దేన మనస్కుడు? మాట ఇన్నంత వరకు. మాట దాటేవనుకో, గీత దాటేవనుకో, అప్పుడు సాత్వికుడి నుంచి ఏమొస్తాడు బయటికి? అది రోషం కలిగిన దేవుడు వస్తాడు బయటికి. అర్థమైందా లేదా? దేవుడిని ఎప్పుడు మీరు ఒక పార్శ్వమే చూస్తున్నారు. కాయిన్కి రెండు ఉంటాయి, అవునా? బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఎప్పుడు బొమ్మలో బతికి దెమ్మ తిరిగి ఉండిపోయాం. ఇప్పుడు బొరుసు ఒకసారి చూసారనుకో వాస్తవంలోకి వచ్చేస్తారు. వాస్తవంలోకి రావాలి. వెరీ గుడ్, చదువుదాం. మనకి కూడా ఈ పోరాటం ఉందా లేదా? యాలయనగా మీరు అన్నారు కదా, ఇప్పుడు పౌలు గారికి పోరాటం ఉంది, అది తీసుకెళ్లి తిమోతి గారికి అప్పగించారు. మీరు విని ఉన్నట్టు పోరాటం అండర్లైన్ చేయండి. మీకు ఉందా లేదా పోరాటం? చెప్పండి నాకు. ఇందుకోసం సప్పెట్టాం. మీకు ఉందా? మీకు కలిగి ఉందా లేదా? ఉందన్నాడా లేదన్నాడా? పోరాటం నుంచి పక్కకి వెళ్ళిపోతే నువ్వు క్రైస్తవుడివే కాదన్నాడు దేవుడు. నీకున్న పోరాటాన్ని నువ్వు వద్దనుకున్నావంటే నువ్వు యోధుడివి కాదు, వీరుడివి కాదు, పరలోక ప్రాప్తి పొందడానికి నువ్వు లేవు. ఎందుకు సువార్త పక్షాన్ని పోరాడమన్నాడంటే ఒకసారి ఆ పిక్ చూడండి. ఎక్కడండి జెండా పెడుతున్నారు? జెండా దేని మీద పెడుతున్నారు? ఒకసారి చూడండి, దాన్ని చూడండి. దేని మీద పెడుతున్నారు? దేని మీద? చర్చ్ మీదనా? ఆ పక్కన ఎవరిని తెలుసుకో? క్రిస్టియన్స్ అటాక్డ్ బై హిందూ గ్రూప్స్. అంటే అందరు హిందువులు కాదు సుమా, వీళ్ళు హిందుత్వ ముసుగు తొడుక్కున్నవారు. నెక్స్ట్ వన్ ఏంటుంది కిందన? టార్గెటింగ్ క్రిస్టియన్స్. అక్కడ ఏముంది చూడండి, రోడ్డు ఎక్కిచ్చారు. ఎవరు వీళ్ళందరూ? తెలుసా మీకు? ఇది జరుగుతున్నది ఇది భారతదేశంలో. ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ ఏముందో చూడండి. చర్చిని ఏం చేస్తున్నారు? కూలగొడుతున్నారండి. అక్కడ ఏం చేశారు? అది మణిపూర్ ఇన్సిడెంట్. అది చర్చెస్ బర్న్ చేశాడు కదా, చర్చ్ బర్న్ చేశారు. చర్చిని కూలుస్తున్నారు. ఇక్కడ చూడండి, రోడ్డు మీద కత్తులు ఎత్తుకుని ఎవరి మీద అనుకున్నారు? ఇక్కడ 2 మైనార్టీస్ ఎవడు ఉండకూడదంటే ఈ భారతదేశంలో రేపు రాబోయేది ఇదే. మీకు తెలుసో లేదో, నార్త్ అంతా చేసేది ఇది. ముందుకెళ్దాం. అక్కడ చూడండి, ఇదిగో వాళ్ళిద్దరు జోషి పపచ్చన్ అనే ఆయన ఉన్నారు చూసారా? వాళ్ళిద్దరు శ్రీజ పపచ్చన్ అనే దంపతులు ఇద్దరిని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. చూడాలి మీరు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్లకు మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు అసలు సంగతులు చెప్తాను, వినండి. జోషి పపచ్చన్ వారి యొక్క భార్య శ్రీజ పపచ్చన్, వారిద్దరికి ఏం చేశారో తెలుసా? 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఏం చేశారో తెలుసా? సువార్త చేశారని. ఏం చేశారని? సువార్త చేశారని. పక్కన ఇంకోటి ఉంది చూడండి. ఈ 5 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు వేశారంటే వీరి కోసం ప్రార్థన చేయండి. మన కొంతమంది సోదరులు వారి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. చాలా మంది రాజస్థాన్లో జైల్లో మగ్గిపోతున్నారు. ఎందుకో తెలుసా? హత్యలు చేసి, మానభంగాలు చేసి, దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, మనీ లాండరింగ్ చేసి కాదు, యేసుక్రీస్తు సువార్త ప్రకటించారని మీకు తెలియదు కదా. ఇక్కడ కూర్చొని హాయిగా ఉంటున్న మనకేం తెలుసు క్రైస్తవులు పడుతున్న బాధ? చూడండి ఒక్కసారి. జోషి పపచ్చన్, శ్రీజ పపచ్చన్ వారిద్దరు దంపతులు సువార్త చేస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు వారికి. అక్కడేముంది? రాజస్థానంలో మత మార్పిడి నిరోధక బిల్లు. మతం మారితే 10 ఏళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా. విన్నారా లేదా? చూసారా ఏం జరుగుతుందో? ఒక్కసారి క్రైస్తవుడు కళ్ళు కూడా తెరిస్తే బాగుంది, మనో నేత్రాలు తెరు. ఒక్కసారి చూడు నీ ప్రపంచం. యేసు కోసం పాటుపడి జైళ్ళ పాలవుతుంటే ఇంకా ఇక్కడ కూర్చున్న నా సహోదరులు కాదనుకున్నావేమో, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం వీలైతే సహాయం చేయాలి. మతం మారితే జరిమానా విధిస్తావా? బిల్లు తెచ్చారండి రాజస్థాన్లో. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి తేవాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? వీటి మీద గలం వెప్పకపోతే రాబో క్రైస్తవం బతకదు. నువ్వు రావాలి, బయటికి పోరాడాలి, నీ గలం వెప్పాలి.
మా బోటి వారు పోరాడితే మీ సహాయం మాకు కావాలి, మీ ప్రార్థన మాకు కావాలి, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ముందు మేము నిలబడతాం, మా వెనకాల మీరు ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. మత మార్పిడి బిల్లు వాడి తెస్తే అంతే కదా, మత మార్పిడి బిల్లు వాడి తీసుకొస్తే వాడి కీళ్ళు నరాలు విరిచే పని దేవుడు పెట్టుకుంటాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో నువ్వు చేయాలి. యుద్ధం ఎవరిదే? మరి యుద్ధం ఎవరు చేయాలి? అది చేయడానికి నువ్వు సిద్ధమైతే ఈ బిల్లు కాదు కదా, ఆడి తాతను కూడా దింపి మోకరిల్లంచకపోతే మీరు అడగండి. ప్రతి మోకాలు ఎవరి నామంలో వంగలే, కానీ నువ్వు వంగట్లేదు అక్కడ, అందుకే వారు వంగట్లేదు. అర్థమైందా? ప్రతి మోకాల్ని వంచేస్తాడు దేవుడు, నువ్వు వంగట్లేదు దేవుడికి, నువ్వు వినట్లేదు దేవుడి మాట, నువ్వు ఆయన ముందు మోకరిల్లట్లేదు, ఆయన మాటను వినట్లేదు, నువ్వు ఆయన పోరాటంలో ఉండట్లేదు. నువ్వు కలిసికట్టుగా కథం తొక్కి పోరాడితే నువ్వు ఒకవేళ కానీ లొంగి వంగి దేవుడి మాట నువ్వు వింటే వారందరినీ వంచడం దేవుడికి ఎంత పని వారిని వంచేయడం దేవుడికి. ఏమనుకున్నారు దేవుడు అంటే? ముందు మన పరిస్థితి బాగోలేదు, అందుకే ఈ మీటింగ్స్ మనం నేర్చుకోవాలి. మనం బాగున్నాం, మన విశ్వాసం బాగున్నాం. నో, మన విశ్వాసం బాగోలేదు, మనం చాలా తేడాగా ఉన్నాం, దేవుడికి నచ్చలేదు. అది కొంచెం ముందుకెళ్దాం, ముగిద్దాం. మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా ఏమన్నాయంటే ఈ బొమ్మలు, ఇవి తెరాఫిమ్ బొమ్మలు, ఇవన్నీ చూసారు. తెరాఫిమ్ ఇలాగా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చా? మొసపటేమి నుంచి వచ్చిన తెరాఫిమ్ ఉదయం చూపించారు మీకు, చూసారు. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇదిగో ఇలాగ ఇలా 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 మార్పు చెందేసి ఎక్కడికి వస్తుంది? ఇదిగో విన్నారండి, ఈ మార్పు చేర్పులు చేసుకొని వచ్చి మీకే ఎంత ఉండి మా మీద ఎక్కేస్తాం తొక్కేస్తాం అంటే అవునా కదా? జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మేము ఎక్కి తొక్కితే ఎలా ఉంటామంటే అదో పాతాళానికి పోతాం. కబడ్దార్. అర్థమైందా లేదా? చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. ఇదిగో ఇవన్నిటిని కూడా నేను కూడా ఏమి తెలియక ఇవన్నీ కూడా తిరిగి 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 అరిగిపోయి ఈరోజు మీ ముందుకి వీటి గురించి చెప్పడానికి రావడం నా దేవుడికే మహిమ కలుగుగాక. ఏమనున్నారు చూడండి అక్కడ. పర్షియా నుంచి వచ్చిన దేవుళ్ళు ఇంకెక్కడి నుంచి వచ్చారు? గ్రీక్ నుంచి, రోమన్ నుంచి వచ్చిన డంపు చేసుకొని కంపుగాడివి నువ్వు మమ్మల్ని అంటావా? కాదా? డంపు చేసుకునే కంపుగల్లు మీరు అందరూ కలిసి ఒకటైపోయి ఈ మధ్యలో చాలా ఒక విషయం ఉంది. వాళ్ళందరూ కంపుగల్లు అంటే మన దగ్గర ఎంత మంచి కంపుగల్లు ఉన్నారో ఒక మాట చెప్తాను మీకు. అది ఒకసారి అలా చూడండి. ఒకడు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళాడులేండి, పేరు వద్దులేండి, బాధపడతారు కొంతమంది తెలుసు. వెళ్ళి ఏమంటే నువ్వు ప్రైజ్లో ఆడి నువ్వు ప్రైజ్లో ఆడంటే ఇటు జై శ్రీరామ్ అనేస్తాడు. వెళ్ళి విన్నారు లేదా? అనేసి వచ్చాడే లేదా సీరియస్గానా? ఈ మధ్యలో మాట అంటున్నాడు, అలాగే పుట్టాడు అలాగే చచ్చిపోతాడట, ఏం మార్చుకోడట. ఈ మధ్యలో చెప్తున్నాడు. ఈ మధ్యలో వైజాగ్ వచ్చేస్తాను, మీ అందరు రెడీగా ఉండండి, ఎందుకే జై శ్రీరామ్ చెప్పడానికి. మధ్యలో మా వాళ్ళు మంచి వాళ్ళు అల్లిలే అన్నాడు, జై శ్రీరామ్ అన్నా ఆశ్చర్యపోక్కర్లేదు మీరు. అర్థమైందా లేదా? ఎవడో కాదు వస్తాడులేండి చూడండి. అక్కడికి వెళ్ళిపోయాడు, చాలా కేఆర్ టీవీలోకి సర్వేగంగా వెళ్ళిపోయి ఏమన్నాడంటే ఆడు ప్రైజ్లో చెప్పాడంటే ఇటు జై శ్రీరామ్ చెప్పేస్తాడట. అంతకీ ఆ చరిత్ర ఏంటో తెలుసా నీకు? అసలు నీకు వచ్చే పోనీ ఏం మాట్లాడు నీకు అర్థమవుతుందా? ఇలాంటి వారు ఈరోజు క్రిస్టియానిటీని డ్యామేజ్ చేస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. క్రైస్తవ్యం కోసం పోరాడడానికి ముందుకు రావాలా? చెప్తానండి. ఇదిగో ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ విషయానికి వచ్చాం. మా లాస్ట్ ఇవన్నీ మీరు చూసేసారు, ఒకసారి చూపిస్తున్నాను. ద గ్రేట్ ఎవరండి? సెకండ్ ఇస్తున్నారు ఎవరండి? ఎవరైనా ద గ్రేట్ ఎవరట? హ్యాట్రిక్ సాధించినటువంటి ఎవరట? సూపర్. హ్యాట్రిక్ సాధించిన మోదీ గారు ఏం చేశారో ఒక్కసారి చదవగలరా? పైన ఉంది, ఏం చదివారు ఒక్కసారి చదవండి అమ్మా. చెప్పేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇంతకీ క్రైస్తవుడికి ముగింపులో ఒక మాట చెప్తాను. క్రైస్తవుడికి భారతదేశ గడ్డ మీద ఎంత చరిత్ర ఉందో ముగింపు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. చదువుదాం. ఏమనుందమ్మా? ఎవరండి? ఇక్కడ ఏముందంటే ఫస్ట్ సెట్ కాపర్ ప్లేట్స్ని ఈ యొక్క మన మోదీ గారు వినండి. మరి ఈయన ఏం చెప్తాడంటే, ఏ ధర్మం ఏంది? మొన్న వెళ్ళాడు కదా, ప్రయాగకి వెళ్ళాడు. ఈయన మంచి ధర్మంలండి, ఆ ధర్మంలో ఉన్నానని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇక్కడి నుంచి ఉన్నటువంటి కాపర్ ప్లేట్స్ మీద ఎవరి గురించి రాయబడదు అది కూడా ఒకసారి చదవండి, కింద చదవండి ఒకసారి. అవే కాపర్ ప్లేట్స్, ఇవి ఉన్నాయి చూసారా? ఈ కాపర్ ప్లేట్స్ ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలో ఉన్నవి. మన ఇండియాలో ఉన్న ఫస్ట్ అవి సెట్. అది 9th centuryలో దాన్ని తయారు చేశారు. ఎవరి గురించి తయారు చేశారో తెలుసా? చదువుదాం అక్కడ. ఏమనుందండి అందులోని? ఏమనుంది ఒకసారి? ఏమనుందో తెలుసా? అక్కడ థోమస్ సిరియన్ చర్చ్ ఇన్ తిరువల్ల అండ్ మలకారా అంటే చెప్తాను వినండి, చెప్పకనే నేను మళ్ళీ చెప్తాను. దేవుడు వాక్యం ఉంటే ఎవ్వడు కూడా ఈ భూమి మీద ఆయన ముందు నిలబడడానికి వీలు లేదు. మోదీ గారు ఎంతండి చెప్తాను, ప్రతివాడి మోకాలు ఆయన ముందు వంగాలన్నాడు కదా.
మోదీని దేవుడు వంగించేశాడు. ఆల్రెడీ వంగించేశాడు. నెతన్యాహు దగ్గరికి తీసుకెళ్లి 9వ శతాబ్దంలో ఏమి రాయబడి ఉన్నాయంటే, ఈ భారతదేశానికి ఒక మహనీయుడు వచ్చాడు, ఆయనే తోమా గారు వచ్చి ఇక్కడ ఏం చేశారంటే 1900 మొదటి శతాబ్దపు కాలంలో రాయబడినటువంటి ఆయన గురించి రాయబడిన చరిత్ర. ఆయన వచ్చారు. ఆయన ఏం చేశారట, అక్కడ ఆ యొక్క తిరువల్ల అండ్ మలకర, ఈ తిరువల్ల మలాకరలో ఏం చేశారంటే చర్చిలు ఎస్టాబ్లిష్ చేశాడు అన్న ప్లేట్లని 9వ శతాబ్దంలో వాళ్ళు ఆ యొక్క నకల్ని 9వ శతాబ్దంలో మన ఇండియాలో ఉన్నవారు రాశారు. అర్థమైందండి? ఆ రాసిన ప్లేట్లు తీసుకెళ్ళి ఒక నకలు జాగ్రత్తగా ఎవరి చేతిలో పెట్టారు? బెంజమిన్ నెతన్యాహు, మీ యూదులకి మాకు చాలా సంబంధం ఉంది, అంతే కదా, మాకు చాలా సంబంధం ఉంది. ఎప్పటి నుంచి ఉంది? మొదటి శతాబ్దం కాలం నుంచి ఉంది. మేము మరి మీరు ఎందుకు మరి జై అంటున్నారంటే, ఉత్తిరే ఓట్ల కోసం అలా వాళ్ళు రెచ్చగొడతాం, మరి మీ దగ్గరికి వచ్చి మీ కాల్ పట్టుకుంటాం అని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్గానే. అర్థం లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ప్రజెంట్ చేశాడు? విషయం ఏంటంటే, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి ఈయనకి ఏమైనా ప్రజెంట్ చేయాలి, అలా కాదు. ఇక్కడ దేవుడు ఏ కార్యం చేయించాడంటే ఇది దేవుని కార్యం. ఎక్కడ తోమా గారు వచ్చారన్న సంగతి బెంజమిన్ నెతన్యాహు ఈయనే తీసుకెళ్లి చేతులతో ఇవ్వడం అనేది ఇది దైవ సంకల్పము కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడ ఎక్కడంట మలంకార అండ్ తిరువల్ల, ఈ 2 దగ్గర ఏం చేశాడంటే ఈ యొక్క తోమా గారు చర్చిని ఎస్టాబ్లిష్ చేశారు. చర్చిని స్థాపిస్తే దాన్ని ఏం చేశారంటే, తొందరగా చూసేద్దాం, ముగిద్దాం, చదువుదాం. ఇక్కడ ఏముంది? ఇదొక చర్చ్. ఇది ఎవరట? 1599. ఎవరు కట్టారు ఈ చర్చ్? ఏమండి మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఇందాకకి వచ్చాం, మన ఆన్సర్కి వచ్చాం. బ్రిటిష్ వాళ్ళ ముందా, ఈ మొఘల్ సామ్రాజ్యం ముందా, మొఘల్ చక్రవర్తుల ముందా, బ్రిటిష్ వాళ్ళ ముందా? 1599లో తాజ్ మహల్ కట్టక ముందే కట్టిన మొట్టమొదటి అక్బర్ చేత నిర్మింపబడిన చర్చ్. వాట్ ఏ వండర్ఫుల్ ఎవిడెన్స్! తాజ్ మహల్ కంటే చరిత్ర చెప్తుంది. తాజ్ మహల్ కంటే మించిన చరిత్ర నా దేవుడి మందిరానిది. అవునా కదా? 1599 ఎవరు అక్బర్ కట్టాడంటే ఆశ్చర్యపోతుంది. ఏంటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అంటే ఆయన ముస్లిం కదా అని మీకు ఎంతమందికి తెలుసు? అసలు ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే తప్పకుండా దేవుని ప్రేమ ముందు తల దించవలసిందే. అక్బర్ చక్రవర్తి తల దించేసి కట్టేశాడు చర్చ. ఆ తర్వాత చదువుదాం. ఇంకా వీళ్ళు వచ్చారండి ఈ భక్తి ఉద్యమాలు. ఇక్కడ నుంచి ఇది వీళ్ళు కంపంతా ఇందాక చెప్పారు, ఒకసారి గబగబా చెప్పేస్తాను చూడండి. ఇది భక్తి ఉద్యమం. ఇందులో ఏం చేశారు? ఈ పాటలు ఉన్నారు కదండి, ఇందాక చాలా చెప్పారు. ఏమండి? దంపుడు పాటలు, చందమామ రావే, జాబిల్లి రావే, ఈ పాటలన్నీ 10వ శతాబ్దం నుంచి వచ్చాయి కదండి. ఇప్పటికీ తెలియక పాడేస్తున్నారు మనం. ఏమండి నిజం చెప్పండి, చందమామ ఎప్పుడైనా వచ్చిందా? జాబిల్లి వస్తుంది పోనీ ఎప్పుడైనా? ఎక్కడికి? ఒకసారి మాట్లాడుకుంది. మీ పిల్లలకి అన్నం తినిపించినప్పుడు ఎక్కువ పాడతారు కదా, చందమామ రావే, జాబిల్లి రావే. ఎక్కడెక్కి రావాలట? మామూలు బండెక్కి వస్తే ఒప్పుకోవా? కొండమామ రావే, జాబిల్లి రావే, కొండకి ఇంకెట్ రావాలట. కోటి పువ్వులు తేవే. చందమామకి ఏం పని? పూలు తేవడం. ఆ పనికి మళ్ళీ అందరూ రాసేస్తే మనం పాడేస్తాం. ఒకసారి ఆలోచించారా? ఎవరికి ఇవ్వడానికట? గోగు పూలు తేవే అన్నింటినీ తెచ్చి ఎవరికి ఇచ్చిమన్నారులేండి. ఇదిగో వీళ్ళు ఇంకా మంచోళ్ళు చదివారు కదండి. ఎవరు? 11th century నన్నయ్య, 12th century తిక్కన, ఇంకెవరున్నారు? 13th century ఎర్రన. ఈ వాళ్ళు అందరూ కూడా ఎర్రన తిక్కన అంటే ఈ తిక్క ఆయన తిక్కగా ఒకటి, ఎర్ర ఆయన ఎర్రోడుగా ఒకటి, ఇంకెవరు? నన్నయ్య నాకు కూడా తెలియకుండా రాశానని ఒకటి రాశారు. ఏంటనుకుంటున్నారు? అక్కడ చదువుకుందాం. భగవద్గీత డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ భీష్మ పర్వ ఆఫ్ మహాభారతంలో భీష్మ పర్వం ఒకటి ఉంటుంది. బాగా వినండి. ఈరోజు ఇస్కాన్ రోడ్డు మీద మీకు ఏటమ్ముతారండి? వినాలి. ఏటమ్ముతారు? భగవద్గీతలు అమ్ముతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ 3 కాలాల్లో ఉన్న నన్నయ్య కానీ, తిక్కన కానీ, ఎర్రప్రగడ కానీ ఎక్కడా కూడా భగవద్గీత ప్రసక్తే ఎత్తలేదు. అది అసలు జరగలేదు చరిత్రలో అని అనడానికి పూర్తి ఆధారాలు వీళ్ళు ముగ్గురే. వీళ్ళు సాంస్క్రిట్లో రాయబడినటువంటి మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ మనకు అనువైన భాషల్లో ట్రాన్స్లేట్ అనగా మన తెలుగు భాషలో ఏం చేశారు? ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేటర్స్ వారే. నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ తెలియని వారు లేరు. వీరు అసలు భాగవత ప్రస్తావన దాని ఏమంటే భగవద్గీత ప్రస్తావన ఎత్తలేదు. భగవద్గీత ఈరోజు రోడ్డు మీద అమ్ముతున్నారు. అసలు భగవద్గీత అన్నదే పెద్ద కల్పితం. నిరూపించడానికి మేము సిద్ధం. ఎన్ని వేదిక, ఎన్ని పీఠాధిపతి ఎవరైనా సరే నిరూపించడానికి క్రైస్తవులుగా మేము సిద్ధం. దిస్ ఈజ్ హిస్టరీ. చదువుదాం.
ముందుకెళ్దాం. ఇంకా వీళ్ళెవరు? ఎవరు? శంకరాచార్య 7th century, 11th century రామానుజ, ఇంకెవరు? మధ్వాచార్య 12th century. ఓకేనండి. వీళ్ళు చెప్తానంటే అసలు వీళ్ళు వచ్చే ఈ సనాతన ధర్మం, ఈ పాటలు, ఈ పద్యాలు, ఇంకేంటారు ఈ యొక్క ఏమంటారు నిలువు బొట్లు, అడ్డబొట్లు తీసుకొచ్చింది వీళ్ళేనండి. చూసుకోండి, వాళ్ళు ముగ్గురు ఒకలాగా ఉండరు. ముగ్గురికి 3 బొట్లు ఉంటాయి, ముగ్గురికి పడదు. చూసారు లేదా? ఒక నిలువు, ఒక అడ్డ, ఇంకేంటిది మరి ఇంకోటి ఒకటి చూసారు కదా. ఒకళ్ళు ఎవరట? 7th century, ఒకళ్ళు 11th century, ఒకటి 12th century, మధ్వాచార్య, రామానుజన, ఇంకెవరు? రామానుజ అండ్ శంకరాచార్య. వీళ్ళు ముగ్గురు ఎప్పుడోలండి? ఒకళ్ళు 7th, ఒకళ్ళు 11th, ఒక 12th, అక్కడ 11, 12, 13 ముగించుకుందాం. చివరి ఇంక ఇదెవరట? శంకరాచార్య అద్వైత తెచ్చాడు 7th century. 11th century ఇంకేం తెచ్చాడు? విశిష్ట అద్వైత. అక్కడే ఉందండి అద్వైత. ఇక్కడ ఏం చెప్తాడు? 7th centuryలో అద్వైత, విశిష్ట అద్వైత. 11th century రామానుజన, ఇంకెవరట? మధ్వాచార్య. ఇంకేం తెచ్చాడు? అద్వైత తీసుకొని వచ్చాడు. ఇవే సిద్ధాంతాలు, ద్వైత, అద్వైత. చదువుకున్నారు కదండి. ఈ ద్వైత, అద్వైత అని అందరికీ ఒక్కొక్క కాలీఫ్లవర్ తయారు చేసి ఇప్పుడు దాకా షోలో పెట్టి పెడుతున్నారు లేదా? ఎవరు తయారు చేశారు? ఇవన్నీ ఒక కాలంలో భక్తి ఉద్యమం అని వచ్చిన తర్వాత వారు పీఠాధిపతులుగా, వీరు పూర్వీకులైన వారుగా ఉన్నవారు ఈ యొక్క ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ యొక్క అద్వైత, విశిష్ట అద్వైత, అద్వైత అనే వీటిని తయారు చేసుకొని మన మీద రుద్దేస్తే ఇవేదో గొప్ప పుస్తకాలలాగా వీటన్నిటినీ కూడా మన పూర్వీకులు మనకిచ్చిన భాండాగారం అని మాట్లాడుతూ ఈ కబుర్లన్నీ ఆడుతూ ఉన్నప్పుడు మా ముగ్గురికి చాలా కోపం వచ్చింది. మరొక మాట చెప్తాను. ప్రపంచంలో లిటరల్గా రాయబడిన మొట్టమొదటి పుస్తకం ది బైబుల్. ప్రపంచంలో ఇలాంటి పుస్తకం లేదు, రాదు. లిటరల్గా రాయబడిన పుస్తకం ఇది ఒక్కటే. తర్వాత 1వ శతాబ్దం కాలంలోనే ఈ యొక్క పూర్తి పుస్తకం తయారైపోతే వాళ్ళు ఎప్పుడు చెప్పారండి? 7th, 11th, 12th centuryలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అని తర్వాత కదా చెప్పారు. మరి ఈ పుస్తకాన్ని డామినేట్ చేయాలని అనుకోవడం ఎంతవరకు సమంజసవరా? పిచ్చి సన్నాసుల్లారా, అంతేనా కదా? ముందుగా లాస్ట్ మాటలో ఇప్పుడు ఈయన ఎవరండి? చివర ఉన్నారు సెయింట్ థామస్. ఎవరైనా? థామస్ గారు. అవునా? సెయింట్ థామస్ గారు. అది ఏం చూస్తున్నారు? అది ఏంటిది? అది స్టాంపు. ఏం స్టాంపు? ఎవరు రిలీజ్ చేశారు? ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్ అది. ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్ అది. ఈ పోస్టల్ స్టాంప్ లో ఏమని ఉందో తెలుసా? ఇండియా ఉందా? ఉందండి. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సెయింట్ థామస్ గారు. ఆ పక్కనున్న ఆయన ఎవరు? ఎవరండి? శంకరాచార్య. ఇంతకీ శంకరాచార్య ముందు వచ్చాడా మన దేశానికి? థామస్ గారు ముందు వచ్చారా? ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. ఎవరు వచ్చారు? చూపిస్తాను. ఎవరు వచ్చారు ముందు? ఎవరు వచ్చారు చూడండి. ముందు ఎప్పుడు వచ్చాడు? 1st century 52. ఎప్పుడు వచ్చాడు? ఇదో గవర్నమెంట్ స్టాంపు మీద ముద్రించి థామస్ అని పేరు పెట్టారు. ఏమిటి వీళ్ళ పేరు మీద ఏదైనా ఒక స్టాంప్ వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు రాదు? వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు కనుక, ఆయన చెప్పింది నిజం కనుక. అవునా కదా? స్టాంపులో ఉంటాడు. ఎప్పుడు? 1వ శతాబ్దం అంటే 700 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆ యొక్క శంకరాచార్య. ఇంకేముంది చూడండి. థామస్ చర్చ్. ఇవే ఆయన బిల్డప్ చేసిన తర్వాత కట్టినవి. ఆయన దానికి పునాది వేశాడు. అలా లేపుకొని ఉన్న చర్చ్ అవి. ఇక్కడ ఎందాక చదువుకున్నాం కదా. కోకమంగళం ఆయన స్థాపించిన తర్వాత వారు బిల్డప్ చేసుకున్నారు అవి. కోకమంగళం అండ్ ఇక్కడ పలియార్, ఇలాంటివి ఎన్నో చర్చిలు చాలా ఉన్నాయి ఆయన చేసినవి. ఇప్పుడు వచ్చేద్దాం అసలు సంగతి కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమనుంది? ఇది ఏంటో చూసారు ఎప్పుడైనా? సాంచి విదిశా ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్న కేవ్స్లో ఉన్న సందర్భాలు. ఉదయగిరి, ఇది సాంచి విదిశాలో ఎంపీలో ఉన్నటువంటి మందిరం. అక్కడే ఉంది. ఉదయగిరి కేవ్స్లో విదిశా ఎంపీ, ఈ రెండు కూడా ఎంపీలో ఉన్నాయి. ఇక్కడ ఒక గుడిని మీరు చూస్తున్నారు, ఒకసారి చూద్దాం. ఏమండి ఇక్కడ ఒక్క నిమిషం. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ గుళ్ళో ఆ బొమ్మ చూసారా? ఆ చివరిగా ఉన్న విగ్రహం క్రీస్తు శకం 5వ శతాబ్దం. అంతకుముందు భారతదేశంలో గుళ్ళే లేవు. క్రీస్తు శతాబ్దం. ఇప్పుడు క్రీస్తు శకం 5వ శతాబ్దం. ఆ తర్వాతే ఈ యొక్క విగ్రహ చెక్కుడు అంటారు కదా, దాన్ని ఏమంటారు? శిల్పకళ వచ్చింది. అప్పుడే ఆ కేవ్స్ లో వారు చెక్కుకున్న 5వ శతాబ్దం. ఆ తర్వాత ఏముంది? ఉందా లేదా? అయిపోయింది. ఏముంది? ఎవరి ముందు? థామస్ గారి ముందా? లేకపోతే అద్వైత, విశిష్ట అద్వైత, ఇంకేమన్నా ఇవన్నీ ముందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. హిస్టరీ ఎవరిది? చెప్పండి. హిస్టరీ ఎవరిది? 1వ శతాబ్దపు కాలంలోనే భారత గడ్డ మీద హిస్టరీ ఉన్న చరిత్ర కలిగిన క్రైస్తవ్యం
బోలో యేసుక్రీస్తు మహారాజ్కి. ఇది చెప్పడానికి ఇదంతా మీకు. ఎవరి మాట చదువుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇచ్చేయాలి వాళ్ళకి. సమయం అయిపోయింది, ఇంకొక 5 minutes. ఒకే ఒక్క మాట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మనం చేయవలసిన పని చెప్పాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. ఈ భారతదేశ గడ్డ మీద ఎవరికి చరిత్ర ఉంది ఇప్పుడు చెప్పాలి. ఎవరికి ఉంది? క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా. నాకు చూడండి అందరూ. ఎవరైనా అడిగాడు అనుకోండి, ఒకటి చెప్పండి, చరిత్ర అంటే మాదిరి అని చెప్పండి. అర్థమైందా? చరిత్ర అంటే ఎవరిది? చరిత్ర అంటే మాది, విత్ ప్రూఫ్స్ తోనే. చరిత్ర అంటే మాది. క్రీస్తు శకం 1వ శతాబ్ద కాలంలో ఒక వీరుడు, సువార్థికుడు, క్రీస్తు యోధుడు ఈ గడ్డం మీద అడుగుపెట్టిన చరిత్ర 7, 11, 12, 13 శతాబ్దంలో ఎప్పుడో మీరు అద్వైత, విశిష్టాద్వైతని ఇలాంటివన్నీ రాసుకున్న చరిత్ర మీది. మీ చరిత్రని తిరగేస్తే కనపడేది ఎవరు కనబడతారంటే థామస్ కనబడతారు. ఆ చరిత్రను తిరగేస్తే ప్రభువైన యేసుక్రీస్తు కనబడతారు. ఇది అర్థమైందా? చదువుదాం. 14:22 వచనం అయిపోయింది. శిష్యుల మనస్సులను ఏం చేయాలట? సాయంత్రం వరకు ఇదే చేసాం మేము. అర్థమైందా? ఈ సాయంత్రం వరకు మీ మనస్సులను దృఢపరిచి ఎలా ఉండాలట? మీరు నిలకడగా ఉండమని చెప్తున్నాం. విశ్వాసమందు నిలకడగా ఉండి. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుగా ఉంది కదమ్మా ఈ మాట. అనేక సుఖాలను ఉంటుంది అక్కడ, కష్టాలను లేదే. అనేక సంతోషాలను అనుభవించి కాదా, అనేక ఆనందాలను అనుభవించి కాదా, అనేక ఎంటర్టైన్మెంట్ చేసుకొని కాదా, మరి ఏమనుంది? అనేక శ్రమలను అనుభవించి. ఇప్పుడు దాకా అదే చేసాం. దేవుడి రాజ్యంలో చేరాలంటే అనేక శ్రమలు కావాలి. ఇంట్లో కూర్చొని నేను ప్రార్థిస్తానంటే పరలోకం మాత్రం వెళ్ళరు, ప్రార్థనలో మాత్రం ఉండిపోతారు. అర్థమైందండి? అలాగే ఉండిపోతారు. మీ మోకాలు చెప్పులు అరిగి 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 మిమ్మల్ని ఎవరు అరగొట్టుకోమని? దేవుడు అరగొట్టుకోమన్నాడా? సువార్త చేయండి రా బాబంటే నో. చాలా సులువైన పని ఏంటంటే మా ఇంట్లో మూలకెళ్ళి ప్రార్థన చేసుకోవడం. కష్టమైన పనులు నువ్వు చెప్పక ఆ పని నువ్వు చేసుకో. ఎవరినంటాం? దేవుడిని అండి. కష్టం స్వార్థ అంటే మైక్ పట్టుకొని తెల్లవారు 4 గంటలు వేసి పత్రికలు పంచాలి, ఆడి తిట్టి ఈడితి అవసరం మనకి. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఒక్కడ కూడా డిస్టర్బ్ చేయడు. 4 గదులు ఏది 4 తలుపులు మూసేసుకొని ప్రభా నన్ను కాపాడు, ప్రభా ఆయన్ని కాపాడు, ప్రభా ఈయన్ని కాపాడు, నేను మాత్రం స్వార్థ చేయను. అర్థమైందా లేదా? ఆలోచించుకోండి ఒకసారి. మిమ్మల్ని నేను అవమానించాలని మాట అంటలేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మాట చెప్తున్నాను మీకు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. దేవుడి యొక్క మహాకృపలో మరలా దేవుడి చిత్తమైతే ఇలాంటి అంశాలతో కలుసుకుందామని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను మళ్ళీ చెప్తాను, మేము ఈరోజు పెట్టిన సెమినార్ సముద్రంలో కాకిరెట్టంత కూడా మీకు చెప్పలేదు. ఈరోజు మేము సెమినార్లో చెప్పిన ఈ విషయాలన్నీ మీకు తెలుసుకొని గొప్ప అనుకోవచ్చు. కాకిరెట్టంత కూడా చెప్పలేదు. దేవుడి చిత్తమైతే విశాఖపట్నంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని మేము ఆశపడుతున్నాం. మా కొరకు ప్రార్థించండి, వీలైతే ఈ మంచి పనిలో సహకరించండి. దేవుడు మీ అందరినీ దీవించిన గాక, గొప్ప ఆశీర్వాదాలతో బలపరిచే నిజమైన క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతికించును గాక. థ్యాంక్ యూ ఆల్.